భరతనాట్యం కళాకారిణిగా 8 ఏళ్లకే డాక్టర్ ఉమా రామారావు గారి దగ్గర తన ప్రస్థానం మొదలుపెట్టి ఆవిడెవరో కాదు, కళావారధి అని మనమంతా గౌరవంగా పిలుచుకునే డాక్టర్ రాగసుధ వింజమూరి గారు. సో శ్రీనివాస గద్యం ఎంచుకోవడం వెనకాల మీ థాట్, శ్రీనివాస గద్యం గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారా మాకు? రీసెంట్గా కూడా కింగ్ రాయల్ ఫ్యామిలీయే మిమ్మల్ని ఇన్వైట్ చేశారు బకింగ్హామ్ ప్యాలెస్లో గార్డెన్ పార్టీకి. మీకు ఎలా అనిపించిందండి ఆ ఎక్స్పీరియన్స్? అండ్ రికగ్నిషన్ ఆల్సో, మీకు అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. ఈరోజు తనతో మాట్లాడి అసలు భరతనాట్యం, కళ, ట్రైబల్ డాన్సెస్, సాహిత్యం, ఇలా ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను మీ పావని. వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్. భరతనాట్యం కళాకారిణిగా 8 ఏళ్లకే డాక్టర్ ఉమా రామారావు గారి దగ్గర తన ప్రస్థానం మొదలుపెట్టి మరి ఈరోజు బ్రిటిష్ పార్లమెంట్, యూరోపియన్ పార్లమెంట్, వెల్ష్ పార్లమెంట్, ఇలా ప్రతిష్టాత్మకమైన వెన్యూస్ దగ్గర తన పర్ఫార్మెన్సెస్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. శ్రీనివాస గద్యం, శివ సప్తతాండవాలు, అష్టవినాయక, నవదుర్గ ఇలాంటి అద్భుతమైన పురాణ కథలతో పాటు కోవిడ్ కర్తవ్యం, జలాంజలి, ఆయుర్వేద ఇలాంటి విభిన్నమైన సామాజిక అంశాల మీద నృత్య ప్రదర్శనలు ఇచ్చి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తను స్థానం సంపాదించుకున్నారు. సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ ద్వారా భారతీయ సాంప్రదాయ నృత్యాలే కాకుండా మరి మరుగున పడుతున్న మన ట్రైబల్ డాన్సెస్ని కూడా ప్రమోట్ చేస్తూ వాటిని వెలుగులోకి తీసుకొస్తున్నారు. తన భాషా పరిజ్ఞానంతో 300 ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలను ట్రాన్స్క్రైబ్ చేసి వాటిని బ్రతికించి, అంటే మన భారతీయ సాహిత్య సంపదను బ్రతికించి భావితరాలకు అందజేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అసలు ఇవన్నీ నాకు తెలియకముందు, తన పర్ఫార్మెన్సెస్ నేను చూడకముందు, తనని కలిసినప్పుడు తన నడవడిక, భాష, ప్రవర్తన ఇవన్నీ చూసి నాకు తన మీద అమితమైన గౌరవం ఏర్పడింది. అంటే షీఈ్ ఏ పర్సన్ హూ లీవ్స్ అన్ ఇంపాక్ట్. తనతో ఒక నిమిషం మాట్లాడితే మనకి ఒక పుస్తకం చదివినట్టు. ఐ కాల్ హర్ ఏ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. ఆవిడెవరో కాదు, కళావారధి అని మనమంతా గౌరవంగా పిలుచుకునే డాక్టర్ రాగసుధ వింజమూరి గారు. ఈరోజు తనతో మాట్లాడి అసలు భరతనాట్యం, కళ, ట్రైబల్ డాన్సెస్, సాహిత్యం, ఇలా ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాగసుధ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈరోజు మాకు టైం ఇచ్చినందుకు. వీ విల్ టాక్ అబౌట్ మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ మాట్లాడదాం ఈరోజు. అలాగేనండి, ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు. థ్యాంక్ యూ. అయితే భరతనాట్యం అంటే మనం చాలా తరచుగా ఐగిరి నందిని, త్యాగరాజ కీర్తనలు ఇలాంటి ప్రదర్శనలు చూస్తూ ఉంటాం మేము. అయితే మీరు ఇలాంటి సాంప్రదాయకరమైన ప్రదర్శనలు ఇస్తూనే ఇంకా 10 మెట్లు ఎక్కి మీరు ఈ ప్రదర్శనల్లో కూడా మీరు పురాణాల్లో కథల్ని, భక్తిరస పాత్రల్ని తీసుకొని ఇప్పుడు తరాలకి వాటి విశిష్టత, అవి మనకిచ్చే మెసేజ్ని మీరు చాలా విభిన్నంగా, అద్భుతంగా చూపిస్తున్నారు ఇప్పుడు తరాలకి. సో మీరు అసలు పర్ఫార్మెన్సెస్లో కూడా నేను ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి అని మీకు అసలు ఎప్పుడు ఎలా అనిపించింది? అంటే నాకు రీసెర్చ్ టెంపర్మెంట్ అనేది స్వతహాగా ఉందండి ముందు నుంచి కూడా. అంటే జిజ్ఞాస ఎక్కువ, క్యూరియాసిటీ ఎక్కువ నాకు. కానీ డాన్స్లో మనం వేరే విధంగా చేయొచ్చు, వేరే టాపిక్స్ తీసుకోవచ్చు అనేది మా గురుగారి ద్వారా అబ్బింది. ఎందుకంటే ఆవిడ, షీ హర్సెల్ఫ్ ఈజ్ వెరీ రీసెర్చ్ ఓరియంటెడ్ అనమాట. సో ఆవిడ పిహెచ్డి టాపిక్ వచ్చేసి తంజావూరు కింగ్డమ్ మీద చేశారు ఆవిడ. సో ఆవిడ దగ్గర నేర్చుకుంటూ ఈ కాంపోజిషన్స్ బయటికి తీసుకురావడం అనేది ఆవిడకి ఉంది కదా. కొంతవరకు నేను అది పాలిష్ అయింది మా గురువు గారి వల్లే. అంటే ఎప్పుడూ కూడా ఉండేవి ఎలాగా ఉంటాయి, 100 కొద్ది సంవత్సరాల నుంచి ఉన్న కాంపోజిషన్స్ ఉన్నాయి మనకి. అవి రాగసుధ రాక ముందు కూడా ఉన్నాయి, రాగసుధ తర్వాత కూడా ఉంటాయి. కానీ మనం ఏంటి వాల్యూ ఎడిషన్ మనమేమి ఇవ్వచ్చు అనేది అది నేను కొంచెం ఆలోచించుకుని ఈ టాపిక్స్ చేస్తే బాగుంటుంది. ఇది కొంచెం తెలీదు, జనాలకి తెలీదు, మనం అవేర్నెస్ రేజ్ చేయొచ్చు
అనేది అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అయితే మీ రీసెర్చ్ని మీరు మీ గురువు గారు ఉమా రామారావు గారికి అంకితం చేస్తున్నారు. అంటే అక్కడి నుంచి అబ్బింది. అంటే స్వతహాగా ఉన్నా కూడా వేరే వేరే విషయాలు కూడా క్యూరియాసిటీ బాగా ఎక్కువ నాకు, ఎందుకు ఏమిటి ఎలా టైప్ అనమాట. సో డాన్స్లో మటుకు ఆవిడ చెయ్యడం చూశాను కాబట్టి కొంచెం అది నాకు కాస్త అబ్బిందనే చెప్పాలి నేను. అయితే మీరు చేసిన మన శివుడి సప్తతాండవాలు అవ్వచ్చు, నవదుర్గ, కాళరాత్రి, అందులో మీరు చేసే పాత్ర, ఇవన్నీ కూడా మీరు రీసెర్చ్ అసలు ఎంత కాలం పడుతుంది, మీరు కాన్సెప్ట్ కానీ అందులో మీరు ఇందాక అన్నారు కంపోజిషన్స్ని బయటికి తీసుకురావడం అని, ఎప్పటి నుంచో ఉన్నాయి నేను బయటికి తీసుకొస్తున్నాను అని, ఆ కంపోజిషన్స్ మీరు ఎలా చూస్ చేసుకుంటారు, ఈ ప్రాసెస్ చెప్తారా? ఎంత కాలం మీరు కష్టపడతారు? వీ వాంట్ టు నో ద ప్రాసెస్ బిహైండ్ దిస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. నవదుర్గ అనేది మా గురువు గారి వాళ్ళేనండి, ఆవిడ బేబీ అది. సో నేను క్రెడిట్ తీసుకోలేను దానికి. కాకపోతే ఎలా చేస్తారు అని అడుగుతున్నారు కదా. సో నేను మామూలుగా యూనివర్సిటీ ఎడ్యుకేటర్ని. మాకు ఎలా ఉంటుందంటే ఆర్కైవ్స్, లైబ్రరీస్ ఇవన్నీ కూడా పాతవి కూడా పబ్లికేషన్స్ కానివ్వండి, తాళపత్రాలు కానివ్వండి, ఇప్పుడు కొంచెం ఒక 400 years 500 years బ్యాక్ కంపోజిషన్ అనుకోండి, అవి మనకి మోస్ట్లీ తాళపత్రాల్లో ఉంటాయి, లేదా ఎవరన్నా డిజిటైజ్ చేస్తే ఆ ఫామ్లో ఉంటాయి మనకి, PDF ఏదో ఎలక్ట్రానిక్ బుక్. సో అలాగనమాట బేసికలీ. సో కానీ సప్తతాండవం నుంచి నేను తీసుకోగలను క్రెడిట్, ఎందుకంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సింగ్ ఫ్రెటర్నిటీలోనే ఆ టాపిక్ తీసుకుని, అంటే తాండవం తీసుకున్నారు చాలా చోట్ల. మీకు తాండవం ఏదో ఒకటో రెండో తాండవాలు, ఆనంద తాండవం అనో లేకపోతే రుద్ర తాండవం అనో ఏదో ఒక టాపిక్ తీసుకుని చేశారు, చాలామంది చేశారు సీనియర్స్. కానీ సప్తతాండవం అనేది తీసుకుని దాని స్టోరీస్, ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క తాండవానికి ఒక్కొక్క కాంటెక్స్ట్ ఉంది. శివుడే చేసింది, కానీ ఎక్కడ చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, అంటే దాని విశిష్టత ఏంటి అనేది చాలా స్టోరీస్ ఉన్నాయి మనకి. ఆ స్టోరీస్ బయటకు వచ్చినట్టుగా నాకు అనిపించలేదు. తాండవం ఉంది, ఎప్పటి నుంచో ఉంది తాండవం, చాలా మంది చేశారు, అర్ధనారీశ్వరం అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు విజయ తాండవం ఉందనుకోండి, విజయ తాండవం స్టోరీ ఏంటి? ఓకే, అలాగే సంధ్యా తాండవం అనుకోండి, దాని స్టోరీ ఏంటి? డాన్సే, మొత్తం అంతా నృత్యమే, కానీ ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, కాంటెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఒక తాండవం వచ్చేసి పార్వతికి శివుడికి కాంపిటీషన్, తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్. నువ్వు మంచి డాన్సర్వా, నేను మంచి డాన్సర్వా, చూసుకుందామా అని. ఆవిడ లాస్యం, ఈయన తాండవం. సో అలా ఒక కాంటెక్స్ట్. దానికి ఏంటి, మళ్ళీ ఇప్పుడు మనం మ్యూజిషియన్స్ ఉండాలి కదా. సో ఒక పర్టికులర్ తాండవం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు. లక్ష్మీదేవి పాట పాడుతుండగా, సరస్వతీదేవి వీణ వాయిస్తుండగా, నట్టువాంగం ఒకళ్ళు ఇచ్చారు, మృదంగం ఒకళ్ళు వాయించారు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్. సో అలా అనమాట, ఒక్కొక్క తాండవానికి అలా మనకి కాంటెక్స్ట్ ఉంది. అది మొత్తం అంతా ఒక పీస్గా చేస్తే, ఒక ఈవెంట్ ఇలా చేస్తే బాగుంటుంది అనేది. మరి దానికి లిరిక్స్ కావాలి కదా. లిరిక్స్ అంటే మనం రాయించుకోవాలి, లేదా నాకు స్వతహాగా ఏంటంటే ఆల్రెడీ మన పెద్దవాళ్ళు బోర్డు రాశారు, అవి బయటికి తీసుకురావాలి, వాటికి కూడా ప్రాచుర్యం కావాలి కదా. సో అలాగా బయటికి తీసుకొచ్చి లిరిక్స్ చేసామన్నమాట. సో వెరీ గ్రాటిఫైయింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడు కూడా మనకి వాల్యూ ఎడిషన్ ఉండాలి. మనం ఏం చేస్తున్నామో దానివల్ల వాట్ ఈస్ ది వాల్యూ వీఆర్ యాడింగ్, అదే ఆ దృక్పథంతో ముందుకెళ్ళిపోయాను. అంటే మీరు ఏ పర్ఫార్మెన్స్ చేసినా దాని వెనకాల ఒక అర్థము, పర్పస్ ఏంటి అన్నది మీరు ఫస్ట్ యూ వాంట్ టు క్లారిఫై, యూ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ టు యువర్ సెల్ఫ్. నాకు క్లారిటీ ఉండాలి, నా క్లారిటీ ఉంటే కదా నేను దాన్ని బాగా బయటికి తీసుకురాగలను. అయితే మీరు అన్నారు కదా ఈ లిరిక్స్ కంపోజిషన్ ఆల్రెడీ ఎయిదర్ మీరు రాయించుకుంటారు, లేకపోతే ఎప్పుడో 100,000 ఏళ్ళ నాటివి బయటికి తీస్తారు అని. అసలు ఎంత కాలం పడుతుంది మీరు ఇదంతా వర్క్ చేయడానికి, ఎంత టైం తీసుకుంటారు? ఒక ప్రాజెక్ట్ సప్తతాండవాని అనుకోండి, అది మీ మైండ్లో ఆ ఐడియా కన్సీవ్ అయిన దగ్గర నుంచి స్టేజ్ మీదకి వచ్చి మేము చూడడానికి ఎంత టైం పడుతుంది? అది ఒక్కొక్క టాపిక్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి 2 ఏళ్ళు పట్టచ్చు ఒకటే టాపిక్ మీద, 1 year పట్టచ్చు ఒక్కొక్కసారి. అంటే మనకున్న నాలెడ్జ్ని బట్టి కూడా. ఇప్పుడు ఆల్రెడీ నాకు దేని గురించైనా కొంచెమైనా అవగాహన ఉందనుకోండి, నాకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది అది. ఎందుకంటే ఐ నో వేర్ టు గో, వాట్ టు డూ, ఎక్కడ మనకి యాక్సెస్ ఉంది ఏంటి అనేది. అలా కాకుండా ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, స్క్రాచ్ నుంచి మొదలెడతాం మనం, అప్పుడు దానికి ఎక్కువ టైమే పడుతుంది కదా. ఎందుకంటే మనకి రెడీలీ అవైలబుల్ అంటూ ఉండదు, అది ఎక్కడ దొరకచ్చు ఏంటి. ఇప్పుడు చాలా కాంటెంపరీగా చెప్తున్నాను మీకు, గత 20 ఏళ్ళు
20-25 ఏళ్ళు తీసుకోండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక కాన్సెప్ట్ మీద యాజ్ అ డాన్సర్ వర్క్ చేయాలంటే ఈజియెస్ట్ ఫ్రటర్నిటీలో ఎలా ఉంటుందంటే రైమ్ చేసుకుంటారు. ఇది కాన్సెప్ట్, దీని మీద మీరు రాయండి, తర్వాత వాళ్ళు కొరియోగ్రఫీ చేసుకుంటారు. అలా కాకుండా నాకు స్వతహాగా ఇంట్రెస్ట్ ఏంటంటే తెలియని కాంపోజిషన్స్ ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉన్నారు 100 ఏళ్ల కిందటో 200 ఏళ్ల కిందటో, అది ఉంది మనకి. అది కూడా మరి బయటికి తీసుకురావాలి కదా, అది పరిమితం అవ్వకూడదు, నాలెడ్జ్ పరిమితం అవ్వకూడదు. అది ఉంది, ఓకే, ఏదో పబ్లిష్ చేసి ఉంటారు 50 ఏళ్ల కిందటో 100 ఏళ్ల కిందటో, అలా బబ్బున్నాయి అవి కొన్ని, అవి బయటికి తీసుకురావాలి కదా. దేర్ ఈజ్ సంథింగ్ ఎగ్జిస్టింగ్ అనేది, అదంతా కూడా ప్రాచుర్యంలోకి ఎలా మనం తీసుకురావచ్చు అనేది ఆలోచన. వెరీ వెరీ అండ్ ఫెయిర్లీ ఇనఫ్ వాళ్ళకి మనం కొంచెం అంత వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినందుకు మనం వాటిని బ్రతికించాలి, మనం ట్రిబ్యూట్ పే చేస్తున్నాం వాళ్ళకి, అంతే. సో మీ పాత్ర మీరు చేస్తున్నారు, ఎవరి పాత్ర వాళ్ళు వహించడానికి మీకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మనం సప్తతాండవాలు, నవదుర్గ వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. నాకు బాగా నా మనసుకి హత్తుకుంది ఏంటి అంటే శ్రీనివాస గద్యం. ప్రతిరోజు మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిత్యం వినిపిస్తారు ఇది శ్రీనివాస గద్యం. కానీ శ్రీనివాస గద్యం విశిష్టత ఇంకా మనం ఆ క్యూలో నిల్చున్నప్పుడు వింటున్నప్పటికీ దాని విశిష్టత ఇంకా మనకు అంతగా తెలియదు. మీరు దాన్ని ఎంచుకున్నారు పర్ఫార్మెన్స్కి. నేను అసలు దాని మీద పర్ఫామ్ చేసిన వాళ్ళని కూడా చూడలేదు. అగైన్ అక్కడ కూడా మీ థాట్ ప్రాసెస్, మీ ఆలోచన అనేది క్లియర్గా మాకు అర్థమవుతుంది. సో శ్రీనివాస గద్యం ఎంచుకోవడం వెనకాల మీ థాట్, శ్రీనివాస గద్యం గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారా మాకు? ఇది కొంచెం ఒక పర్సనల్ రీజన్ కూడా ఉందిలేండి. మా నాన్నగారు ఇప్పుడు లేరు మన మధ్య. ఆయనేమో శ్రీనివాస గద్యం సంస్కృతంలో ఉంటుంది. అయితే దానికి తమిళం ట్రాన్స్లేషన్ ఉంది, చాలా ముందే చేశారు. తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉంది దానికి. తెలుగులో లేదు అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యేవారనమాట. అరే అన్ని లాంగ్వేజెస్ 3-4 లాంగ్వేజెస్లో ఉంది కానీ మనకి తెలుగులో లేదు, ఇది చేయించాలి అంటే డాన్స్ పరంగా కాదు, జస్ట్ నేను టెక్స్ట్ సంగతి మాట్లాడుతున్నాను. అది ఆయనకి ఆ కోరిక ఉండేది. అయితే ఆయన కాలం చేసిన తర్వాత ఆయన సంవత్సరికానికి ఎలాగ ఆయన కోరుకున్నారు కాబట్టి ఇది బయటికి తీసుకొస్తే బాగుంటుంది, అంటే డాన్స్ ద్వారా బయటికి తీసుకొస్తే బాగుంటుంది. మా గురుగారితో మాట్లాడాను, అంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా. ఇప్పటిదాకా ఆవిడ కూడా అదే అన్నారు, శ్రీనివాస గద్యం మీద ఇప్పటిదాకా ఎవరు డాన్స్ చేయలేదమ్మా, అన్ని అన్నమాచార్య కీర్తనలు అవన్నీ ఉన్నాయి చాలా, కానీ శ్రీనివాస గద్యం మీద అయితే ఎవరు చేయలేదు ఇప్పటిదాకా. అంటే మనం చేయొచ్చు కదా అంటే, ఎవరు చేయకపోతే ఏంటి, మనం చేయొచ్చు కదా అని. సరే నేను ఒకసారి అది టెక్స్ట్ నాకు పంపించు, ఒకసారి నేను చూసి దానికి మనం ఆలోచిద్దాము అని. సరే నేను పంపించాను ఆవిడకి, ఎందుకంటే ఆల్రెడీ బుక్ ఫామ్లో తీసుకొచ్చాము అది మేము, సాంస్క్రిట్ వర్షన్, తర్వాత తెలుగు ఛాయ. డాక్టర్ పద్మినీదేవి గారు అని చెప్పేసి ఆవిడ ఉభయ భాష పండితురాలు అనమాట. మీకు తెలిసే ఉంటుంది, చిత్తరంజన్ గారు అని చెప్పేసి లలిత సంగీత బ్రహ్మ అంటారు ఆయన, ఆల్ ఇండియా రేడియోలోను అంతా మొత్తం లలిత సంగీతం అంతా ఆయన వైఫ్ అనమాట, మాకు చుట్టాలు కూడా. ఆవిడ ట్రాన్స్లేట్ చేశారు, ఆవిడ ఛాయ, ట్రాన్స్లేట్ అని కూడా అనలేం మనం, బట్ ఛాయ, తెలుగు ఛాయ అది రాశారు. అది పబ్లిష్ చేసి మేము త్యాగరాజ గాన సభలో మేము అందరికి పంచిపెట్టాం, ఒక 600 కాపీస్ 700 కాపీస్ పంచిపెట్టాం అది. సో అది డాన్స్ ఫామ్లో తీసుకురావాలి అని అనుకున్నాం అనమాట. అనుకుంటే ఆవిడ ఒకసారి చూసి దీనికి రాగమాలికలో చేస్తే బాగుంటుంది, ఎందుకంటే డిఫరెంట్ వర్సెస్ కదా, బాగుంటుంది, అన్ని రాగాలు వచ్చాయి, అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వచ్చాయి, బాగుంది డిస్క్రిప్షన్, అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ 7 hills అది కూడా. సో బాగుంది, దీనికి ఇలా రాగమాలికలో చేస్తే బాగానే ఉంటుందమ్మా, చేద్దాము అన్నారు. అంటే సరే అని చెప్పేసి అలా ముందుకెళ్ళాం అనమాట. సో అది అవకాశం కూడా ఎంత మంచి ఒక విశిష్టమైన అవకాశం ఏమొచ్చిందంటే, నాద నీరాజనం అని స్టార్ట్ చేశారు తిరుపతిలో. ఎప్పుడు కూడా మీరు హిస్టరీ తీసుకుంటే కనుక తిరుమలలో పైన డాన్స్ ప్రోగ్రామ్స్ ఉండేవి కావు, డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని కింద ఉండేవి, తిరుపతిలో ఉండేవి, కొండ మీద ఉండేవి కావు సాధారణంగా. సో అక్కడ టెంపుల్ ఆవరణలోనే నాద నీరాజనం అని స్టార్ట్ చేశారు. అది నాద నీరాజనంలో ఫస్ట్ శ్రీనివాస కళ్యాణం శోభానాయుడు గారి గ్రూప్కి వచ్చింది. తర్వాత అప్పుడే ఆ 1 week 2 weeks లోనే మాకు అవకాశం వచ్చింది అనమాట. మొదలు పెట్టారు సంవత్సరమే పైన చేసాం, తిరుమలలో చేసాం, టెంపుల్ ప్రాంగణంలోనే అక్కడ అవకాశం వచ్చింది అనమాట. అప్పుడు అప్పటికే అది క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. శ్రీనివాస అంటే
పండితులు ఉన్నారు కదా, అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు శ్రీనివాస గద్యం ఎవరు డాన్స్ చేయలేదు కదా ఇప్పటిదాకా, అసలు ఏంటి ఎలా చేస్తున్నారు, కొరియోగ్రఫీ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి మాకు అప్పుడు నాకు గర్వకారణం. అండ్ ఇట్స్ వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మేడసాని మోహన్ గారు, వేదవతి ప్రభాకర్ గారు, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఆడియన్స్లో. వాళ్ళ ఎదురుగుండా మాకు చేసే అవకాశం వచ్చింది, చేసాం. అది ఇప్పటికీ కూడా శ్రీనివాస గద్యం అనేది ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా నేను అనుకోవడం మేము ఒక్కళ్ళమే చేసామని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాని తర్వాత అంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఎవ్వరు వెళ్ళని దారిలో ఒకళ్ళు వెళ్తారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇస్ ద కేస్ విత్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ వీ హ్యావ్. ఎవరన్నా ఒక పయనీరు ఉంటారు, ఎవరన్నా మొట్టమొదటిగా ఎవరో ఒకరు మొదలు పెడతారు ప్రొడక్షన్, దాని తర్వాత అదర్స్ విల్ ఫాలో సూట్ కదా. అలాగా మా తర్వాత కూడా ఎవరు శ్రీనివాస గద్యం చేసినట్టయితే దాఖలాలు లేవు. సో దట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఎప్పుడు జరిగిందండి ఇది 2008, 2007 or 2008 అండి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కానీ అప్పుడప్పుడే నాద నీరాజనం స్టార్ట్ అయింది. అప్పుడు తిరుమలలో చేశాము, తర్వాత ఒకసారి నేను ఇక్కడ చేశాను యూకేలో. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామితో పాటు మీ నాన్నగారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. మీకు అంత అద్భుతమైన ఆలోచన రావడం, అంటే ఆలోచనకి బీజం ఆయన వేశారు, కానీ అక్కడ అవకాశం కూడా రావడం ఏడుకొండల మీద. అయితే మీ నాన్నగారే కదా మీకు అసలు నాట్యం, నా కూతురు నాట్యంలో ఉండాలి అని మీ నాన్నగారి గురించి చెప్తారా? ఆయన్ని గుర్తు చేసుకుందాం. మా నాన్నగారు వింజమూరి శేషాచార్యులు గారు అండి. ఆయన అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ మాకు ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటుంది కదా. ఆయనకి సాహిత్యం ప్యాషన్. సో చాలా తెలుగు బుక్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆయన డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో సాహిత్యపరంగా పర్వాలేదు. ఇంట్లో మా పేరెంట్స్, మా కుటుంబంలో కాకుండా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కూడా సాహిత్యవేత్తలు ఉన్నారు. అండ్ ఆర్ట్స్లో కూడా మనకి ఎప్పుడు కూడా సౌత్ ఇండియాలో, స్పెషల్లీ మన తెలుగు ఫ్యామిలీస్లో ఏంటంటే ఒకప్పుడు అమ్మాయి అంటే లలిత కళల్లో ఏదో ఒకటి ఉండాలి. మీకు గుర్తుండే ఉంటుంది, పాతకాలంలో పెళ్లి చూపులు అంటే ఫస్ట్ ఏదమ్మా పాట పాడమంటారు. సినిమాల్లో కూడా మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఫస్ట్ పెళ్లి కూతురు వీణ వాయిస్తుంది. మీరు ఎన్నో సినిమా, వందల కొద్ది సినిమాలు తీసుకోండి, ఆ కంపల్సరీ ఆ సీన్ కూడా అలాగే అనమాట. శంకరాభరణంలో కూడా పెళ్లి చూపుల్లో పాటే కదా పాడుతుంది. చూసారా, మాకు ఈ విషయం కూడా ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. ఓకే, లలిత కళ అమ్మాయి అంటే వంట వార్పు అది వేరే విషయం అనుకోండి, కానీ ఒక కళ ఉండాలి అని. ఏమమ్మా ఒక పాట పాడతావా, లేకపోతే ఏదో మా అమ్మాయి వీణ వాయిస్తుందండి మా అమ్మాయి, ఇలా ఉంటుంది. సో మనకి అది మన తెలుగు సాంప్రదాయంలో అది ఒక పార్ట్ అండ్ పార్సల్ అనమాట. సో మా ఫ్యామిలీస్లో కూడా ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, లేదా సంగీతంలో చాలా, మా ఇమీడియట్ ఫ్యామిలీలో సంగీతంలో బాగా దోహదం చేసిన వాళ్ళు ఉన్నారు. మా నాన్నగారు ఏంటంటే, మా నానమ్మ గారేమో వైణికురాలు ఆవిడ. షీఈ్ అ మ్యూజిక్ టీచర్, మ్యూజిక్ వీణ అండ్ సంగీతం అనమాట. సో ఆవిడకి ఏంటంటే మనకి లెగసీ కదా. సో ఆవిడకి ఏంటంటే నాకు వీణ నేర్పించాలి, సంగీతం నేర్పించాలి. నేను నేర్చుకున్నాను ఆవిడ దగ్గర సంగీతం కొంతకాలం. కాకపోతే మా నాన్నగారికి డాన్స్లో వేస్తే బాగుంటుంది దీన్ని అని చెప్పేసి అలా వేశారనమాట. సో మెయిన్ నేను నాట్యంలోకి రావడానికి కారణం మా నాన్నగారి. బ్యూటిఫుల్. అయితే ఆయన సాహిత్యము, డాన్స్ కూడా ఆయన అభిష్టం మేరకు, అంటే నాకు డాన్స్ నేర్పించాలి అనే కోరిక ఆయనది. తర్వాత ఇంకోటి ఏంటంటే, సాధారణంగా మనం ఇప్పుడు కూడా వింటూనే ఉంటాం, ఏదో అలా పాట వస్తుంటే టీవీలో ఏదో కాస్త మనం మూవ్మెంట్స్ ఉంటాయి కదా. సో కొంచెం రిథం ఉంది బాడీలో. సో సంగీతం సరే ఎలాగా ఇంట్లోనే ఉంది కాబట్టి దీన్ని డాన్స్ లో వేయాలి అని చెప్పేసి ఆయన ప్రోద్బలం, డిసిషన్ కూడా ఆయన. ఇప్పుడు 8 years కి 9 years కి మనమేం పెద్ద డిసిషన్ మేకింగ్ లెవెల్లోకి రాం కదా. సో తర్వాత మనం వి విల్ గో ఇన్ టు ఇట్. కానీ మొట్టమొదటగా డిసైడ్ చేసింది మా నాన్నగారు. అయితే రాగసుధ గారు, మీరు ఒక పక్కేమో ఇట్లా సాంప్రదాయకరమైన పురాణాల్లో కథలను మాకు మీ ప్రదర్శనల ద్వారా చెప్తున్నారు, ఇంకొక పక్క అసలు కంప్లీట్లీ అదర్ ఎండ్ వెళ్ళిపోయి అసలు మన సాంప్రదాయానికి సంబంధం లేకుండా జస్ట్ ఆడుతూ పాడుతూ పొలాల్లో పని చేసుకుంటూ ఆదివాసీలు వాళ్ళకి కష్టం తెలియకుండా ఉండేందుకు చక్కగా నృత్యాలు చేసుకుంటూ ఉంటారు, ఆడుతూ పాడుతూ. గిరిజన నృత్యాలు, జానపదాలు అంటాం మనం. అవి అసలు ట్రైబల్ గ్రూప్సే అంతరించిపోతున్నాయి. అలాంటిది మీరు ట్రైబల్ గ్రూప్స్ చేసే డాన్సెస్ని, ఆ ఫోక్ డాన్సెస్ని కూడా మీరు మరుగున పడిపోకుండా మన జనాలందరికీ తెలియజెప్పాలి అని చెప్పి మీరు అసలు ఇటుపక్క ఈ ఆలోచనకి కంప్లీట్ కాంట్రాస్ట్లో ఎలా ఆలోచించగలిగారు? అండ్ మీరు సంస్కృతి సెంటర్ ఆఫ్ కల్చరల్ ఎక్సలెన్స్ ద్వారా చాలా అద్భుతంగా ఈ ట్రైబల్ డాన్సెస్కి మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి అసలు?
ఇక్కడ ఒక చిన్న అపోహ ఉందండి. అది అంటే సాంప్రదాయానికి విరుద్ధంగానో లేకపోతే సాంప్రదాయానికి అవుట్ సైడ్ ఆఫ్ ట్రెడిషన్ కాదు అది. ఇదొక్కటి అంటే మీకంటే డాన్స్ బ్యాక్గ్రౌండ్ ప్రాబబ్లీ లేదు కాబట్టి మీకు అలాంటి ఆలోచన ఉండడం సహజమే. కానీ ఈవెన్ డాన్సర్స్ డాన్సింగ్ ఫ్రెటర్నిటీలో కూడా ఉంది ఈ ఆలోచన. అది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం నాట్యం నృత్యం నేర్చుకునేటప్పుడు థియరిటికల్గా కొన్ని మాకు టెక్స్ట్స్ ఉంటాయి. ఓకే, మామూలుగా మీరు ఏ నృత్య రీతి నృత్య శైలి అయినా కూడా మెయిన్లీ నాట్యశాస్త్రం అదొక 2000 సంవత్సరాలు అనుకోండి. ఓకే, తర్వాత మీకు సంగీత రత్నాకర అభినయ దర్పణం ఉంది. సంగీత రత్నాకర అని చెప్పేసి అది కంప్లీట్ ఒక చాప్టర్ అంతా కూడా సంగీతం మీద అయినా కూడా ఒక కంప్లీట్ నృత్యాధ్యాయం ఉంది, అందులో కంప్లీట్ డాన్స్ చాప్టర్ ఉంది. అలాగే ఇదేమో 13th సెంచరీ అనుకోండి. తర్వాత మీకు కాకతీయ కింగ్డమ్ వచ్చేసరికి నృత్య రత్నావళి అని జయప్ప సేనాని గారు రచించారు. అది కూడా చాలా రిఫర్ చేస్తాం మేము. ఓకే, సో మీరు ఈ టెక్స్ట్లు తీసుకుంటే మీకు వృత్తి ప్రవృత్తి అని ఒక కంప్లీట్ చాప్టరు మీకు 4 అంటే రీజనల్ స్టైల్స్ ఉంటాయి అనేది అది మన టెక్స్ట్లోనే ఉంది అది. సో ఏం చేశారంటే ఇప్పుడు 4 రీజన్స్ కింద డివైడ్ చేశారు. మాకు అది ఉంది. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కాదు నేను మాట్లాడుకోవడం కదా, 1000 సంవత్సరాల నుంచి ఉంది అది ఆల్రెడీ. సో దాక్షిణాత్య అంటే సౌత్ ఇండియా, అవంతి అంటే వెస్ట్ ఇండియా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర అన్నీ వచ్చేస్తాయి అందులోకి. తర్వాత ఔద్రమగధి అంటే మొత్తం ఈస్ట్. ఓకే, సో ఒరిస్సా, బీహార్ మొత్తం ఈస్ట్. అలాగే మీకు నార్త్ పాంచాల మధ్యమ అంటే నార్త్ అప్ టు సెంట్రల్ ఇండియా. ఈ 4 రీజన్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో అదే అన్నాను 1000 సంవత్సరాల నుంచి ఉన్నాయి. సో మీకు మార్గీ నృత్యాలు, దేశీ నృత్యాలు ఈ డిస్క్రిప్షన్ ఉంది మనకి. మార్గీ నృత్యాలు అంటే క్లాసికల్ డాన్సెస్, మన ఒడిస్సీ చూసుకోండి, భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా మార్గీ నృత్యాలు. దేశీ నృత్యాలు ఆల్రెడీ మెన్షన్ అయి ఉన్నాయి శాస్త్రాల్లోనే, ఆల్రెడీ ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు యజ్ఞాలు అవుతాయి, మీరు అన్నట్టుగా కమ్యూనిటీ డాన్సింగ్, లేదా మీకు అదే డిఫరెంట్ కమ్యూనిటీస్ ట్రైబల్ డాన్సింగ్. సో ఇవన్నీ కూడా నేను అనుకోవడం, నా ఒపీనియన్ చెప్తున్నాను మీకు. శాస్త్రీయ నృత్యం చేస్తున్నా కూడా ప్రతి ఒక్క డాన్సర్కి ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోవచ్చు అంటే మనం ఎలాగా మాట్లాడుతున్నాం, మన సాంప్రదాయాలు, మన నృత్య శైలులు మనం ఎలాగా ప్రమోట్ చేస్తున్నాం, ప్రొపగేట్ చేస్తున్నాము. కానీ వీటి గురించి కూడా మాట్లాడడము, పబ్లిష్ చేయడము, అవేర్నెస్ క్రియేట్ చేయడము ఇది కూడా చేయొచ్చు. ఎవ్రీ క్లాసికల్ డాన్సర్ కెన్ డూ దాట్. ఎవ్రీ క్లాసికల్ డాన్సర్. ఎందుకంటే సాంప్రదాయానికి విరుద్ధంగా కాదు అది ఆల్రెడీ మెన్షన్ అయ్యే ఉంది మనకి. ఉన్నాయి అని తెలుసు థియరిటికల్గా, కానీ అవి ఏంటి, ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయి, కొద్ది గొప్ప మనం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా, దాని గురించి రాయొచ్చు, మాట్లాడచ్చు, వీలుంటే పర్ఫామ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి కాకతీయ కింగ్డమ్ అంటే ఏదో 1000 కొద్ది సంవత్సరాలు అవ్వలేదు కదా, ఒక 500 years వేసుకోండి మీరు. ఓకే, 400 to 500 అది కంటిన్యూ అయ్యింది కాబట్టి. సో జయప్ప సేనాని గారు రాశారు ఎలా, ఆయన దాదాపు ఒక 50-60 నృత్యాలు మెన్షన్ చేశారనుకోండి, ఎక్కువే ఉన్నాయి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. ఒక 50 నృత్య పేర్లు నేను అనేది, 50 నృత్యాలు మీరు మెన్షన్ చేసినప్పుడు, ఫోక్ డాన్సెస్ అంటే కమ్యూనిటీ డాన్సెస్ మెన్షన్ చేసినప్పుడు అందులో ఒక పదన్నా మనం ప్రమోట్ చేయొచ్చు కదా. ఇప్పుడు చర్చరీ నృత్యం అని ఒకటి ఉంది, అంతరించిపోయింది, ఇప్పుడు ఎవరు లేదు. వాట్ ఈస్ దట్ డాన్స్, కాంటెక్స్ట్ ఏంటి, స్టెప్పులు ఏంటి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం యూజ్ చేసేవారు తెలియదు ఎవరికి, కంటిన్యూ అవ్వలేదు అసలు. ఆ పేర్లు తెలియదు. అదే అంటున్నాను, ఇప్పుడు ఎన్నెన్ని డాన్స్ పేర్లే తెలియదు మనకి. అంటే మనకి గ్రంథాల్లో ఉన్నాయి, గ్రంథాలకే పరిమితం అయిపోయాయి. ఎందుకు జరిగిందంటారు అలాగా? ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ తీసుకుని, ఇనిషియేటివ్ తీసుకుని ప్రమోట్ చేసుంటే, నేను అన్నాను కదా అలాగే, దాని గురించి రాయడమో, డాక్యుమెంట్ చేయడము, ఆ రికార్డింగ్లు అవన్నీ అప్పుడు లేవనుకోండి, కానీ కనీసం ఇప్పుడు గురు శిష్య పరంపర అంటారు కదా, అందువల్ల ఇప్పుడు భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ ఇవన్నీ ఎందుకు మిగిలాయి మనకి? అవును, నిన్న మొన్న మొదలు పెట్టలేదు కదా, ఎలా మిగిలాయి మనకి? లెగసీ కంటిన్యూ అయింది. సో ఆ లెగసీని కూడా ఎవరో ఒకరు కంటిన్యూ చేయాల్సింది. ఎప్పుడో అప్పుడు మనకి ఈ డేంజర్
డిసపియర్ అవుతున్నాయి అని ఆ డేంజర్ ఐడెంటిఫై చేసి ఏదో ఒకటి చేసి ఉండగలిగే అవకాశం ఉండింది మనకి. ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నామని అనుకోవాలి. బట్ అదేంటంటే ఇంకా ఉంది మనకి, వీ కెన్ డూ సంథింగ్. కనీసం ఒక 10 డాన్స్ పేర్లు చెప్పచ్చు. ఒక 400 ఏళ్ల కిందట, ఒక 200 ఏళ్ల కిందట, ఒక 100 సంవత్సరాల కిందట, అలాగా వాట్ ఎవర్ పీరియడ్ చెప్పచ్చు మనం. అంటే థియరిటికల్ గా మిగులుతుంది కదా. ఇప్పుడు ఎంతమంది చదువుతున్నారండి? ఆనెస్ట్లీ నేను క్రిటికల్ గా ఉన్నానని కాదు, కానీ అందరూ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయిపోతున్నారు. సరే ఒక 5 డాన్స్లో 10 డాన్స్లో మేము నేర్చేసుకున్నామా, స్టేజ్ ఎక్కేసామా, చేసేసామా, అంతేకాని స్ట్రెంగ్త్ ఎక్కడ, మీకు రూట్స్ స్ట్రెంగ్త్ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. నేనేమంటున్నాను, ఐఎమ్ అగైన్ బ్రింగింగ్ దట్ పాయింట్. ఇది ఆల్రెడీ ఉంది, ఇది నేను చెప్పింది కాదు, లేకపోతే 50 సంవత్సరాల కిందట ఇంకెవరో చెప్పింది కాదు. ఇది 100ల కొద్ది సెంచరీస్ ఓల్డ్ నాలెడ్జ్. ఇది మనమే కదా, మన చేతులారా మనమే అది నాశనం చేసుకుంటున్నాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. సో అలా అన్నమాట. అంటే కొద్దో గొప్ప థియరిటికల్ నాలెడ్జ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మై లెర్నింగ్, థియరిటికల్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే, ఈ దారిలోకి మనం వెళ్ళి కొద్దో గొప్ప లెట్ us ట్రై అండ్ హైలైట్ దోస్ డాన్సెస్ అని చెప్పి. అంటే ఆ గ్రంథాల్లో మెన్షన్ చేసిన డాన్సెసే అని కాదు, నాకు మెసేజ్ ఏంటంటే దేర్ ఆర్ కమ్యూనిటీ డాన్సెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఈవెన్ టుడే. అవును, ట్రైబల్ డాన్సెస్ ఉన్నాయి, ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. సో వాళ్ళ కల్చర్, వాళ్ళ నృత్య శైలి, వాళ్ళు ఏం స్టెప్పులు చేస్తున్నారు, ఏం మ్యూజిక్ మీరు చేస్తున్నారు అనేది మనం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ హార్డ్ వర్క్, డెఫినెట్లీ హార్డ్ వర్క్, అండ్ రిసోర్సెస్ పడతాయి, మెయిన్లీ టైమ్. కానీ ఎక్కడొక్కడ మనం కొంచెం ఎలొకేట్ చెయ్యాలి కదా, అప్పుడే నిలబడతాయి మనకి. అదనమాట నా స్వతహాగా నాకు వచ్చిన ఇంట్రెస్ట్. అంటే మళ్ళీ సాంప్రదాయంలోనే ఉంది, మెన్షన్ కూడా అయింది గ్రంథాల్లో. సో మనం ఇప్పుడు టుడేస్ కాంటెక్స్ట్, మోడర్న్ కాంటెక్స్ట్లో మనం ఏం చెయ్యగలం, ఏది నిలబెట్టగలం, ఏది చూపించగలం, ఎక్కడ మనం అవేర్నెస్ రేజ్ చేయగలం, అది నాకు తోచింది, నాకు చేతనైంది నేను చేస్తున్నాను. అయితే మీరు అన్నట్టు అసలు పేర్లే చాలా మందికి తెలియదు కదండి. ట్రైబల్ డాన్సెస్ అవ్వచ్చు, ట్రైబల్ కమ్యూనిటీస్. మనకి ఇంటర్నెట్లో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకదు. అసలు ఇంటర్నెట్లో పక్కన పెడితే మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వటానికి కూడా, మీరు ఇక్కడ యూకేలో, లండన్లో ఉండి మీరు వాళ్ళ దగ్గరికి కంపల్సరీ మీరు వెళ్ళాల్సిందే నాకు తెలిసి. అక్కడ మీరు ఆన్ ద గ్రౌండ్ ఉండాల్సిందే. సో మరి మీరు ట్రావెల్ చేయాలి, అక్కడ వాళ్ళతో ఉండాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి, ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఎలా చేస్తారు ఈ ప్రాసెస్ అంతా? మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారా మీకు ఇండియాలో? అట్లీస్ట్ ఆ లోకల్స్ మీకు అక్కడ వసతి ఏర్పాటు చేయటం కానీ, కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయటం కానీ. అదేనండి, అంటే డెఫినెట్లీ మనం ఒక్కడమే అన్నీ చేయలేం కదా. సో నెట్వర్క్స్ అవసరం పడతాయి మనకి. ఆన్ ద గ్రౌండ్ హెల్ప్ చేయడానికి మనకి కార్యకర్తలు కావాలి. సో నేను నా నాలెడ్జ్లో, అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి కొన్ని రీజన్స్, కొన్ని ఏరియాస్కి మామూలుగా ఇండియాలోనే, విదిన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఆబ్వియస్లీ ఎక్కువగా అవగాహన లేదు. సో నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక యునిక్ వాల్యూ ఎడిషన్ ఉండాలి. అందరూ చేసేదే మనం చేస్తే ఓకే, నలుగురితో పాటు నారాయణ, కానీ మనం కొంచెం డిఫరెంట్గా చేసి ఒక లెగసీ క్రియేట్ చేయాలి, ఒక కొత్త యునిక్నెస్, ఒక యునిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నాకు ముందు నుంచి కూడా చెప్పాను కదా, టెంపర్మెంట్ ఉంది. సో నేను అఫ్కోర్స్ సౌత్ ఇండియాతోటే స్టార్ట్ చేశాను నేను, హైదరాబాద్. సో సౌత్ ఇండియా మన తెలుగు డాన్సర్స్ ఏంటి, అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ ఏంటి అనేది, అంటే స్ట్రెంగ్త్ ఉంది మనకి, స్థానబలం ఉంది కాబట్టి అక్కడ మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను వేల కొద్ది మైళ్ళ అవతల ఇక్కడ ఉన్నాను. సో ఎక్కువ టైం కూడా నేను స్పెండ్ చేయలేను కదా. ఇప్పుడు ఇండియా వెళ్ళినా మనం 6 నెలలు 5 నెలలు ఉండడానికి ఉండదు. సో అందుకని నేను చిన్నప్పటి నుంచి నేను కూడా స్కూల్లో ఇక్కడ అక్కడ అంతా మనకి కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి మన ఏరియా డాన్సర్స్ తోటే స్టార్ట్ చేశాం ఇనీషియల్గా. తర్వాత నార్త్ ఈస్ట్, మీకు అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, మేఘాలయ కానివ్వండి, అసలు ఐడియానే లేదు. విదిన్ ఇండియన్ కమ్యూనిటీ ఇక్కడ మనకి యూకే కానీ యూరప్ కానీ తీసుకుంటే మీకు డయాస్పోరాలో పెద్ద అవగాహన లేదు. అందుకని నా దృష్టి ఎందుకు అటువైపు వెళ్ళింది. అరే ఆ ఏరియా గురించి ఎక్కువగా, అంటే ట్రైబల్ పాపులేషన్ ఇండియాలో కూడా నార్త్ ఈస్ట్ ని స్టెప్ చైల్డ్ అంటారు.
మనం అంతగా తెలియదు. అంటే నాట్ ఎనీమోర్, ఒక 10 ఏళ్ళగా మారింది అనుకోండి అక్కడ కూడా సిచ్యువేషన్. కానీ మామూలుగా జనరల్ గా చెప్తాను, ఇప్పుడు నేను స్కూల్లో హైదరాబాద్ లోనే స్కూల్లో చదువుకున్న నిజాం కాలేజ్ లో నా ఫ్రెండ్స్ నా సర్కిల్స్ లో కూడా ఎప్పుడు కూడా పెద్దగా నార్త్ ఈస్ట్ కాంటెక్స్టే రాదు, ఏ విధంగా కూడా ఎక్కడా కాంటెక్స్ట్ రాదు మనకి. సో మీరు పాపులేషన్ వైజ్ అది చూసుకుంటే మీకు మధ్యప్రదేశ్ ఈ ఏరియాస్ లో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ. సో అందుకని అరే ట్రైబల్ డాన్సెస్ అంటే మనం కొంచెం అటువైపు అవి కూడా మనం కాస్త మాట్లాడొచ్చు కదా, కొంచెం చూపించచ్చు కదా, ఇలా ఉంటుంది వీళ్ళ కాస్ట్యూమ్ ఇది ఇలా. సో అలా నాకు వచ్చింది ఇంట్రెస్ట్. సరే అప్పుడు మిజీ డాన్స్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం. వైబ్రెంట్గా ఉంటుంది వాళ్ళ కాస్ట్యూము అదిను మ్యూజిక్ అది తీసుకుని ఎలా ఎంగేజ్ అవుతాము అంటే ఆబ్వియస్లీ మీరు అన్నట్టుగా అందరూ అన్నీ చేయలేరు. కానీ నేను వెళ్ళానండి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి 15 రోజులు ఉన్నాను అక్కడ. ఓకే. అరుణాచల్ ప్రదేశ్ ఒక్క స్టేట్లోనే మీకు దాదాపు ఒక 12-15 రకాల ట్రైబల్ గ్రూప్స్ ట్రైబల్ డాన్సెస్ ఉన్నాయి. నేను ఆ ఒక్క స్టేట్ మీద నేను ఫోకస్ చేసినా నాకు దాదాపు ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ల వర్క్ చేతిలో ఉంది ఆల్రెడీ. అంత డైవర్సిటీ మన ఇండియాలో బాగా అంత డైవర్సిటీ ఉంది అక్కడ. సో ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి కదా అని చెప్పేసి మిజీ డాన్స్ తోటి మొదలు పెట్టాం. ఇక్కడ ఇండియన్ హై కమిషన్ వాళ్ళ రిపబ్లిక్ డే అది అయితే మనం ఆ డాన్స్ చేయించాము. సో ఆ అటెన్షన్ అనేది వచ్చింది. అరే ఏంటి చాలా మంచి కాస్ట్యూమ్ వాళ్ళది, బాగా రిచ్ గా ఉంటుంది కాస్ట్యూమ్, జ్యువెలరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది చేస్తే కొంచెం అటెన్షన్ వచ్చి అరే ఏంటబ్బా అది చాలా బాగుంది డాన్స్ ఎక్కడిది ఏంటి ఎవరు చేస్తున్నారు అలా అనమాట. సరే ఒక 2-3 చోట్ల చేసాం. ట్రఫాల్గర్ స్క్వేర్ దీపావళి 25,000 మంది వస్తారు, అక్కడ కూడా చేసాం. ట్రఫాల్గర్ స్క్వేర్ లో కూడా చేయించామన్నమాట. సో అలాగా. సో అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి అక్కడ మీకు యునెస్కో ప్రకారం ఆపతాని అని ఒక ట్రైబల్ గ్రూప్ స్పెషల్ పొజిషన్ ఇచ్చారు యునెస్కో వాళ్ళు. నాకెందుకో అది ఆల్రెడీ ఉంది, యునెస్కో వాళ్ళు స్పెషల్ పొజిషన్ ఇచ్చారు. వాళ్ళ డాన్స్ ఏంటి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటి, వాళ్ళ జ్యువెలరీ ఏంటి అని చెప్పి నాకు స్వతహాగా ఒక ఇంట్రెస్ట్. వెళ్ళాను, వెళ్ళి 15 రోజులు ఉన్నాను అక్కడ. ఆ ఆపతాని ట్రైబ్ వాళ్ళు జీరో ప్లాటో అని ఒకటి ఉంటుందండి, ZIRO జీరో. అది ఎండ్ ఆఫ్ ఇండియా. ఇంకా మీరు ఆల్మోస్ట్ అది ఎక్కడంటే ఆ జీరో ప్లాటో భూటాన్ దగ్గర ఉంటుంది. అది ఇంకో 1.5 గంటన్నర 2 గంటలు అయితే మీరు భూటాన్ లోకి వెళ్ళిపోతారు. అంత దూరం వెళ్ళా నేను. సో నా యూనివర్సిటీ హాలిడేస్ అదంతా చూసుకుని నేను ఎప్పుడు వెళ్ళగలను ఏంటి అదంతా చూసుకుని పైగా ఇంకోటి ఏంటంటేనండి నార్త్ ఈస్ట్ లో చాలా స్టేట్స్ కి మీకు ILP అంటారు దాన్ని. అంటే ఇండియాలో ఉన్న అది ఇంకా మీకు వీసా టైప్ అన్నమాట. ILP అంటే ఇన్నర్ లైన్ పర్మిట్. అది బ్రిటిష్ కాలం నుంచి ILP అలా ఉందన్నమాట. సో మీరు ఈవెన్ ఇండియన్స్ అయినా కూడా మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకున్నారనుకోండి మీకు ILP కావాల్సిందే. అంటే అలా వెళ్ళలేరు, అదే అలా వెళ్ళిపోలేరు మీరు, మీకు ఆ పర్మిట్ ఉండాలి. అంటే కాకపోతే తర్వాత ఎంత అది ఈజీ ప్రాసెసెస్ ఏంటంటే మీరు స్టేషన్లోను ఇక్కడ అక్కడ అన్ని చోట్ల పెట్టేశారు అది. సో మీరు ముందుగా తీసుకోవాలి. ఇప్పుడు మనం వీసా ముందు, కానీ మీకు ఇలాంటి కొన్ని కంట్రీస్కి వెళ్తే వీసా ఆన్ అరైవల్ అని ఉంటుంది, ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది, వీసా ఆన్ అరైవల్. సో ఇప్పుడు ILP కూడా మీరు అరైవ్ అయితే ఆ స్టేషన్లోనో ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో మీరు ILP తీసుకోవచ్చు, కౌంటర్ ఉంటుంది అనమాట. కానీ అది లేకుండా మీరు అడుగు పెట్టలేరు, లోపలికి వెళ్ళలేరు అదనమాట. సో చాలా ఉంటాయి అలాంటి ప్రాసెసెస్ అవన్నీ చూసుకుని. సో అలాగా ఆపతాని ట్రైబ్ అక్కడ ఉండి వాళ్ళని కలిసి అది డాక్యుమెంట్ చేసి ఆ స్టెప్పులు వాళ్ళు చేస్తుండగా నేను కొంచెం రికార్డ్ చేసుకుని వాళ్ళ దగ్గర నేను నేర్చుకుని, మళ్ళీ ఇక్కడ నేను నేర్పించాలంటే ఫస్ట్ నాకు రావాలి, నేర్చుకోవాలి. సో అది ఎన్నో ఉంటాయి, 7, 8, 9 స్టెప్పులు ఉంటాయి ఒక డాన్స్కి. అవి నేర్చుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ మన వాళ్ళకి నేర్పించి డాన్సర్స్కి అది మేము చూపించడం జరిగింది. సో ఇట్స్ అ వెరీ రిచ్ జర్నీ, చాలా రిచ్ జర్నీ అది. బ్యూటిఫుల్ అండి. అయితే రాగసుధ గారు నాకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం దాండియా అందరు ఆడుతుంటారు, మన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు కూడా దాండియా, భాంగ్రా స్టెప్ అంటే వెరీ పాపులర్. సో ఇవన్నీ మనకి చివరికి సాల్సా కూడా మన వాళ్ళకి తెలుసు. కానీ మన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళ డ్యాన్స్ మాధురి డ్యాన్స్, సవరాన మన ఆంధ్ర డ్యాన్స్, ఈ ట్రైబల్ డాన్సెస్ మాత్రం అసలు మనకే ఆ పేర్లు కూడా మన వాళ్ళు వినలేదు. ఎందుకంటారు? అసలు మన తెలుగు వాళ్ళు ఏంటి, వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్? అంటే మీరు యూకేలో ఉన్న తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అండి. అసలు తెలుగు వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో అంటే అంటే అవుట్ సైడ్ ఇండియా అంటున్నారు మీరు? అవుట్ సైడే కాదు, ఇండియాలో కూడా తెలియదు కదండి మాధురి డాన్స్. అంటే నేను ఇంత క్రితం కూడా మీకు చెప్పాను, ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ.
అది మనకి కమ్యూనిటీ లెవెల్లో కూడా రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ లెవెల్లో రెస్పాన్సిబిలిటీ, ప్రభుత్వ పరంగా కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో నాకు తెలిసి ప్రభుత్వ పరంగా పర్వాలేదు, లాస్ట్ డెకేడ్ అండ్ ఆల్ కొంచెం బాగానే ఫోకస్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫోకస్ ఎలా ఉంటుందంటే ఫెస్టివల్స్ అవుతాయి. మీకు ట్రైబల్ ఫెస్టివల్స్ ఉన్నాయి ఇండియాలో. ట్రైబల్ డే అని ఒకటి వస్తుంది ఆగస్ట్లో, ఆదివాసీ దినోత్సవాలు. అలా కొన్ని ఒకేషన్ వైజ్ వాళ్ళు మన స్టేట్ రిప్రజెంటేషన్ కావాలి, మన రీజన్ రిప్రజెంటేషన్ రావాలంటే ఆ లెవెల్లో పని ఆ లెవెల్లో నడుస్తుంది. అదే కల్చరల్ మినిస్ట్రీ వాళ్ళు చేయాలి. అంటే అదే రీజనల్ లెవెల్, స్టేట్ లెవెల్, తర్వాత మన డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ప్రభుత్వ పరంగా అది అంటే వాళ్ళ రోలు వాళ్ళు చేస్తున్నారు వీలునంత కొద్దో గొప్ప. అది ఇంకా మనకి కమ్యూనిటీ లెవెల్, ఆర్టిస్ట్ లెవెల్, ఇండివిజువల్ లెవెల్ వచ్చేసరికి ఆ ప్రమోషను, హైలైటింగ్, ప్రాపగేషను అక్కడ నేను అనుకోవడం కాస్త కొంచెం వీక్ అని చెప్పాలి. నేను చూసినంత అంటే నా ఓన్ లిమిటేషన్, నా లిమిటెడ్ వరల్డ్లో నేను చూసినంత సినిమా పాటలకి, సినిమా డాన్సులకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకెందుకో మన ట్రెడిషనల్ ఆర్ట్స్ అంటే కంపల్సరీగా క్లాసికల్ డాన్సే అవ్వాలని లేదు. ట్రెడిషనల్ ఆర్ట్స్ అంటే ఫోక్ డాన్సెస్ కూడా ట్రెడిషనల్ ఆర్ట్సే కదా, ఫోక్ ట్రైబల్ డాన్సెస్. దానికి ఎక్కువగా సమయం కేటాయించడం, ఫండ్స్ కేటాయించడం, బికాజ్ ఎవ్రీథింగ్ కాస్ట్స్ 100%. ఓకే, మీకు రిహార్సల్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి. ఇప్పుడు ఒక 2 గంటలు రిహార్సల్ చేయాలంటే ఇళ్లలో చేయలేం కదా మనం, ఏదో ఒక హాల్ తీసుకోవాలి. ఇప్పుడు 10 మంది 12 మంది చేస్తున్నారంటే హాలే తీసుకోవాలి, కాస్ట్. సో ఆ నిధులు కేటాయించడం అనేది అక్కడ ఏదో తేడా వస్తుంది నేను గమనించినంత. ఎంతసేపు మనం ఏ హీరోని పిలుద్దాం, ఏ సెలబ్రిటీని అది కూడా ఉండాలి, నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. కానీ దానితో పాటు దీనికి కూడా కొంచెం సమయం, నిధులు, మ్యాన్ పవర్ ఎక్కడైతే అవసరం పడుతుందో కేటాయించాలి. సో నేను 15 ఏళ్ళ దాటిపోయింది కదా నేను యూకేకి వచ్చి. సో వచ్చిన కొత్తలో నుంచి ఈవెన్ టుడే ఫర్ దట్ మ్యాటర్, తర్వాత మారింది కొంచెం సీన్. సో అది చేంజ్ అయితే చూశాను, కానీ అది పెద్ద చాలా పవర్ఫుల్ చేంజ్ కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఏజెంట్ ఆఫ్ చేంజ్. కొంచెం కాస్త మనం కూడా గ్రిల్ చేసి కొంచెం అదేంటండి 5 నిమిషాలు ఇవ్వచ్చు కదా మాకు, ఎక్కడైతే అడగగలమో అలా. ఏమండి నన్ను అడుగుతారు, ఏమంటే మీరు ఒక 10 నిమిషాలు చేస్తారా క్లాసికల్ డాన్స్ అని. అప్పుడు అలా అడిగినప్పుడు ఆర్గనైజర్స్కి నేను చెప్పి, ఏమంటే ఇంకో 5 నిమిషాలు ఏమైనా ఇవ్వగలరు, నా దాంట్లోంచి ఒక 4 నిమిషాలు ఎంతో మీరు తగ్గించుకోండి, కావాలంటే నేను చిన్న డాన్స్ చేస్తాను, మీరు కొంచెం ఈ డాన్స్ గురించి చెప్తే బాగుంటుంది. ఇది తెలీదు జనాలకి ఎక్కువగా, వాళ్ళకి చూసే అవకాశం కూడా మనమే కల్పించాలి కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, మీరు ఆదిలాబాద్ అన్నారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళినా ఇండియాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు నేను హైదరాబాద్ అమ్మాయిని, నేను హైదరాబాద్ నుంచి పని కట్టుకుని ఆదిలాబాద్ వెళ్ళి డాన్స్ చూసే అవకాశం తక్కువ కదా. ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్లో చూపిస్తే ఏదైనా కల్చరల్ ప్రోగ్రాంలో దాని గురించి కొంచెం మార్కెటింగ్ అది చేసి కాస్త క్యాంపెయిన్ క్రియేట్ చేస్తే, అరే ఇదేదో ఉంది మనం వెళ్దాం, మన ఊళ్ళో ఉంది, మన ఏదో ఉంది, వెళ్తాం. పని కట్టుకుని వెళ్ళాం అంటే ఆ జిల్లాకి చెందిన వాళ్ళైతే తప్పించి, ఇప్పుడు నేను తెలుగు వాళ్ళైనా మనం ఢిల్లీలో ఉంటాం, ఇంకెక్కడో ఉంటాం, బాంబేలో ఉంటాం, పని కట్టుకుని వెళ్ళాం కదా. అందుకని నేనేమంటానంటే మా రీజనల్గా కొంచెం అది మనం క్రియేట్ చేయాలి, అవేర్నెస్ రేజ్ చేయాలి కనీసం. సో అది నేను వచ్చిన కొత్తలో అయితే 0 అండి. నేను వచ్చిన కొత్తలో 0. లంబాడీ డాన్స్ ఫస్ట్ మనమే చేయించాం. లంబాడీ డాన్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, ప్రాక్టికల్లీ అందరికీ తెలుసు లంబాడీ డాన్స్, కానీ చేయించింది మటుకు మనమే. అదే చెప్పాను, ఈ మైల్ స్టోన్స్ అన్ని కూడా కొంత గర్వకారణం నాకు. ఎందుకంటే ఎవరన్నా చేసి ఉండొచ్చుగా, అవకాశం నాకు వచ్చింది. సో కీపింగ్ మై హ్యూమిలిటీ ఎట్ డిస్పోజల్, మనకు అవకాశం వచ్చింది, చూపించాం, పార్లమెంట్లో కూడా చూపించాం. సో అదే అంటున్నాను, ఇప్పుడు ఈ మాధురి డాన్స్ మీరు నమ్మరండి, నేను మామూలుగా ఒక 4, 5, 6 మంది గ్రూప్ డాన్స్ కదా, అది సింగిల్గా అయితే చేయడానికి ఉండదు, సోలో డాన్స్ కాదు కదా, కనీసం 3, 4 ట్రైబల్ అంటేనే ఇంకా వాళ్ళు ఒక గ్రూప్. అంటే ఇండియాలో చేసినప్పుడు 20 మంది 30 మంది కూడా చేస్తారు, ఎందుకంటే అది వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషనల్ నృత్యం కాబట్టి. అయితే నేను మాటల సందర్భంలో ఇలా మాధురి డాన్స్, కొప్పు లంబాడీస్ అంటారు వాళ్ళని, మాధురి డాన్స్ కొప్పు లంబాడీస్ అంటారు వాళ్ళు. నేను ఇక్కడ లండన్లో చేయించాలనుకున్నప్పుడు ఆ డాన్స్ గురించి నాకు అవగాహన ఉంది, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఒక డిప్లొమా కోర్స్ ఉంది, 1 year కోర్స్, 1.5 year కోర్స్, అది నేను చేశాను చిన్నప్పుడు.
సో నాకు మా గురువు గారు గోపాలరాజ్ భట్ గారని, ఏం కోర్స్ అండి అది? అంటే ఫోక్ డాన్సెస్ అని అంటారు, ఫోక్ డాన్స్ కోర్స్ అంటారు, ఇంకా దానికి స్పెషల్ గా ఏం పేరు లేదు. త్యాగరాజ రామ్కోట్లో అదే కదా ఫేమస్, అక్కడ చేశాను నేను. సో గోపాలరాజ్ భట్ గారని ఆయన లీడింగ్ ఫోక్ డాన్స్ గురువు అనమాట. ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. చిన్నప్పుడు ఇవన్నీ చిన్నప్పటి స్టోరీసే. సో నాకు మాధురి డాన్స్ ఐడియా ఉంది, ఎందుకంటే నేను చదువుకున్నాను దాని గురించి, అది ఎక్కడ చేస్తారు, ఎవరు చేస్తారు, ఏంటి. అప్పటికి తెలంగాణ లేదు కదా, మా చిన్నప్పటికి తెలంగాణ లేదు. అయినా కూడా మా గురుగారు చెప్పేవారు ఈ తెలంగాణ ఏరియాస్ అంటే ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ ఇక్కడ చేస్తారు అని. థియరిటికల్గా మనం నేర్చుకోవాల్సిందే కదా. సో అది చేశాను కాబట్టి నాకు ప్రతి మధ్య చిన్నప్పటి నుంచి కొంచెం అవగాహన ఉంది. ప్లస్ స్కూల్ యాన్యువల్ డేస్లో ఇంకా పిల్లల చేత మామూలుగా లంబాడీ డాన్స్ ఇవే కదా చేస్తారు. నా క్లాసికల్ డాన్స్ ఐటమ్ కాకుండా మళ్ళీ ఈ ఫోక్ డాన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు యాన్యువల్ డే వచ్చినప్పుడు 4 గంటలు ఫుల్ ఉంటుంది. సో ఇంకా ఇది ఎంత క్లాసికల్ డాన్స్ ఏది చేసినా 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది అది. సో మల్టిపుల్ డాన్సెస్ కావాలి కాబట్టి మాకు మా టీచర్స్ అందరూ కూడా దే యూస్ టు ఎంకరేజ్ us టు అలాగా. సో నేను ఇక్కడ మామూలుగా నలుగురు చెయ్యాలి కాబట్టి వేరే డాన్సర్స్ ఎంతూజియాస్ట్స్ ఎవరైతే ఉంటారో నేను ఇలాగా మాధురి డాన్స్ చేయించాలని అనుకుంటున్నాను. తెలంగాణ డాన్స్ ఫామ్, అప్పటికి మనకు తెలంగాణ వచ్చేసింది. సో తెలంగాణ డాన్స్ ఫామ్ అండి, మనం దాన్ని ఇలాగా చేద్దాము అంటే మాధురి దీక్షిత్ డాన్స్ అని అడిగారు నన్ను. మాధురి డాన్స్ అంటే ఫస్ట్ వచ్చిన క్వశ్చన్, అంటే నేను ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అదంతా చెయ్యకముందే నాకు వచ్చిన మొదటి ప్రశ్న మాధురి దీక్షిత్ డాన్సా అండి అది అని అడిగారు. సో ఒక విధంగా అది మరి మనం పెద్ద సంతోషించాల్సిన విషయం ఏం కాదు. యాజ్ అ డాన్సర్ నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఎంత పని ఉంది మనకి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన పెంచాలి, అవేర్నెస్ పెంచాలి. అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ ఓన్ కమ్యూనిటీస్, ఇండియన్ కమ్యూనిటీస్లోనే మన తెలుగు కమ్యూనిటీస్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతిదీ తెలియాలి. అంటే నేను అనడం ఏంటంటే ఇవి మనకి ఎప్పటి నుంచో ఉన్న నృత్య రీతులు కదా, ఎవరన్నా చెయ్యొచ్చు, నేనే చెయ్యాలని ఏం లేదుగా, ఎవరన్నా చెయ్యొచ్చు. ద వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్ కుడ్ హ్యావ్ బీన్ డన్ 20 years ago, 50 years ago, 100 years ago. నాకేంటంటే నేను ఒక ఇన్స్ట్రుమెంటల్గా నేను ఐ ఫీల్ ఐఎమ్ చోజన్ టు డూ దిస్. అంటే నిమిత్త మాత్రులం అంటాం మనం, బట్ ఐఎమ్ చోజన్ ఫర్ దిస్ అనిపిస్తుంది. అంటే ఏమో నేనే చెయ్యాల్సిన ఒక ప్రీడెస్టిన్డ్ రెస్పాన్సిబిలిటీ ఏమో అని. సో అదనమాట. అప్పుడు నాకు అనిపించింది లేదు దేర్ ఈస్ డెఫినెట్లీ నెసెసిటీ, మనం ఫస్ట్ అవగాహన పెంచాలి, తర్వాత చాలా పని ఉంది మనకి. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓకే నేను క్లాసికల్ డాన్స్ అని నా డాన్స్లు ఏమో నేను చేసుకుంటూ ఉంటాను, నా క్లాసెస్ నాకు ఉంటాయి ఎలాగా అని చెప్పి అప్పుడు నాకు అనిపించింది లేదు ఇంకా చాలా కొంచెం ఇంకా చేయాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా చాలా చేయాలి అలాగనమాట. సో మీరు మాధురి అన్నారు కాబట్టి అదే అయితే రాగసుధ గారు, మనం నృత్యం గురించి చక్కగా మాట్లాడుకున్నాం, చాలా విషయాలు చెప్పారు. ఇక మనం సాహిత్యం గురించి మాట్లాడదాం. మీకు సాహిత్యం మీద ఉన్న ప్రేమ, భాష మీద ఉన్న పట్టు, తెలుగు భాష మీద ప్రత్యేకంగా. సో మీరు ఇక్కడ నాకు అన్నిటికన్నా హత్తుకున్న విషయం ఏంటంటే బ్రిటిష్ లైబ్రరీలో 300 ఏళ్ల నాటి ఎప్పుడో 1942లో లైబ్రరీలోకి వచ్చిందంట. అది బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంథాలు, అవి పాడైపోయే స్థితిలో ఉన్న వాటిని మీరు ముందు తరాలకు, భావి తరాలకు అందజేయాలని ట్రాన్స్క్రైబ్ చేశారు. సో దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ కొంచెం చెప్తారా మాకు? అలాగేనండి. నాకేంటంటే స్వతహాగా ముందు నుంచి కూడా కవితలు రాయడం, కథలు రాయడం అలవాటైంది. అంటే ఎగ్జాక్ట్గా ఎట్లా ఎందుకు స్టార్ట్ అయిందో చెప్పలేను కానీ, బట్ స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ మ్యాగజైన్స్ కోసం ఏదైనా రాయమంటే ఏదో చిన్న కవిత రాయడం, ఒక ఆర్టికల్ రాయడం అలా అలవాటైంది. ఓన్లీ తెలుగు అండి మీరు రాసేది? నేను తెలుగేనండి. ఓకే, తెలుగు. అంటే మామూలుగా నా సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్లో చాలా ఆర్టికల్స్ రాశాను కానీ, బట్ కవితలు అలాగా తెలుగు. కొన్నేమో కొన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఏదో అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తారనమాట కార్యక్రమాలు. అయితే నా కవితలే, నేను రాసిన కవితలే హిందీలోకి తర్జుమా చేసి చదవండి, తెలుగు చదివేసిన తర్వాత హిందీలో మా ఆడియన్సెస్ అందరు హిందీ ఆడియన్సెస్ అండి, సో మీరు హిందీలో చెప్పాలి అని. అలా అంటే ఏవో కొన్ని ఒక 10-12 అలాగా అవి చేయడం జరిగింది కానీ, బట్ నా మెయిన్ యాక్టివిటీ తెలుగు, నేను రాయడం తెలుగే. సో
సో అది స్వతహాగా మళ్ళీ ఇంట్లోనే అబ్బింది నాకు. నేను మా నాన్నగారు బాగా రాస్తూ ఉంటారు కదా, సో నాకేంటంటే మా నాన్నగారు బాగా రాస్తారు, మంచి పేరు ఉంది ఆయనకి. సో కొంచెం కాంపీట్ చెయ్యాలి అంటే నాన్న సబాష్ బాగా చేసావు, నువ్వు బాగా రాసావు అంటే నాకు ఎప్పుడూ కూడా ఫస్ట్ పర్సన్ అప్రిషియేట్ చెయ్యాలి అంటే ఐ షుడ్ బి ఇన్ హిస్ గుడ్ బుక్స్ అని అనుకున్నది మా నాన్నగారేనండి. ఎందుకంటే ఆయన అఫ్ కోర్స్ ఆయన టాలెంట్లో నాకేం పెద్ద 10% కూడా వచ్చినట్టు అనుకోను. నాన్నగారు బాగుంది అంటే ఇంకా అంతే, ఇంకా దట్స్ ఇట్, ఎక్కడో ఉన్నాను అనమాట నేను ఆ టైపు. అందుకని నాకు ఏది రాసినా నేను ఇలా రాశాను నాన్నగారు ఇలా ఒకసారి చూస్తారా, నాకు చెప్తారా ఎలా రాశాను చెప్పండి ఒకసారి అని. సో నాకు ఎప్పుడు కూడా అది ఉండేది నాన్నగారు. సో అలా అలవాటైంది. కొంచెం ఇంగ్లీష్లో రాసినప్పుడు కొంచెం ఏదో ఆయన చెప్పేవారు, ఇలా కొంచెం వర్డ్స్ నువ్వు చేంజ్ చేస్తే బాగుంటుంది, వొకాబులరీ నువ్వు ఇంక్రీజ్. మా ఇంట్లో రెన్ అండ్ మార్టిన్ ఇవన్నీ ఉండేవన్నమాట. సో నీకు వచ్చిన పదాలే యూజ్ చేయాలని లేదు కదా, ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ అర్థంతో ఏదన్నా ఒక మంచి పదం యూ కెన్ లెర్న్ యువర్ వొకాబులరీ అనేవారు. యూ కెన్ లెర్న్ యువర్ వొకాబులరీ అంటే యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఓన్లీ వాట్ యూ నో, యూ కెన్ ట్రై టు నో. ఆ రోజుల్లోనే ఇంగ్లీష్ మీద కూడా కమాండ్, ఇంగ్లీష్ కూడా అలాగే చెప్పేవారు ఆయన. నీకు నీ ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, నీ తెలుగు ఎలా ఇంప్రూవ్ అవుతుంది, నువ్వు అస్తమానం అవే పదాలు వాడుతుంటే ఇంకా ఇంప్రూవ్ అంటే నీకు వచ్చిన భాష, వచ్చిన పదాలు పదకోసం వచ్చింది నువ్వు యూటిలైజ్ చేసుకోవడం, దట్ ఎవ్రీబడీ డస్, 90% ఎవ్రీబడీ డస్ ఇట్. సో అది చెయ్యాలి కూడా. ఓకే, కానీ నువ్వు ఒక 10% నువ్వు హౌ ఆర్ యూ డెవలపింగ్, నువ్వు నీ డెవలప్మెంట్ ఏంటి చూసుకోను. ప్రతి 6 నెలలకి ప్రతి 3 నెలలకి వాట్ ఆర్ ద న్యూ వర్డ్స్ ఐ లెర్న్డ్, అది ఎక్కడన్నా నేను ప్రయోగించానా, ఎక్కడన్నా ఉపయోగించానా, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా పర్వాలేదు, బట్ ఆర్ యూ డెవలపింగ్ యువర్ సెల్ఫ్ అని దాని మీద ఫోకస్ పెట్టమన్నారండి. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ మై ఫాదర్. అది మటుకు అది భాషాపరంగా. అయితే మీరు వొకాబులరీ అన్నారు కదా, యూ కీప్ లెర్నింగ్ న్యూ వర్డ్స్, ఎట్లా మీకు ఎక్కడ దొరికే ఆ పదాలు? కానీ అంటే పదాలు స్టార్టింగ్లో ఏంటంటే ఇన్ యువర్ చైల్డ్హుడ్ యూ జస్ట్ రిఫర్ టు డిక్షనరీస్ అంతే కదా, ఇప్పుడైనా డిక్షనరీ రిఫర్ చేస్తాం, నిఘంటువులు ఉంటాయి కదా. సో అలాగా వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని ఒక సిరీస్ వచ్చేది, ఇప్పుడు కూడా వస్తుంది అనుకుంటా. సో మా ఇంట్లో బాగానే కలెక్షన్ బాగుంటుందండి. మా ఇంట్లో సాధారణంగా ఇన్ జనరల్ నేను ఎక్కువగా చాలా కష్టపడాల్సిన అవసరం లేకుండా కొన్ని విషయాలు నాకు ఇంట్లోనే అలవడ్డాయి. సో ఆ వర్డ్ పవర్ తర్వాత నేను కొంచెం నాకు సజెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాన్నగారు కొన్ని పుస్తకాలు తీసుకొస్తారు కదా, ఓకే నా లెవెల్కి సంబంధించిన పుస్తకాలు తీసుకొచ్చి ఇలాగ వర్డ్ పవర్ మేడ్ ఈజీ టైప్లో ఏవో కొన్ని ఉంటాయి. సో కొన్ని పదాలు ఓకే ఒక కాంటెక్స్ట్ తీసుకుని ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో నేను వాట్ ఐ కెన్ యూజ్ అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పక్షులు గూడు కడతాయి, గూళ్ళు కట్టుకోవడం అంటాం మనం తెలుగులో. ఓకే, సో ఆ కట్టుకోవడం అనేది ఒక వర్బ్, క్రియ కదా అది, అంటే బికాజ్ ఇట్ ఈస్ అన్ యాక్షన్. సో టు బిల్డ్ అ నెస్ట్ అనేది మనం అక్కడ ఒక ఇంగ్లీష్లో కూడా నెస్ట్ అంటే గూడు అనే పదం వాడుతున్నాము, కట్టడం టు బిల్డ్ అ నెస్ట్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ ఆ బిల్డింగ్ అ నెస్ట్ అనే దానికి ఒక పదం ఉంది. ఇట్ ఈస్ జస్ట్ వన్ వర్బ్, వన్ వర్డ్ that you can use. Okay, nidificate అంటారు దాన్ని, nidificate అంటారు. సో ఇట్ ఈస్ దేర్ ఇన్ డిక్షనరీ, న్యూ వర్డ్ అట్ దట్ టైమ్ ఫర్ మీ ఆల్సో. సో నాకేంటంటే మా నాన్నగారు షబాష్ అనాలి అని చెప్పి నేను నా టైపు నా మిడిమిడి జ్ఞానం అలాగే నేను ఇది మర్చిపోలేనండి ఈ పదం. ఎందుకంటే ఆ నిడిఫికేట్ అనేది నా మొదటి అంటే ఇనీషియల్ పదాలు, మొదటి పదం అనలేను కానీ బట్ ఇనీషియలీ 5-10 పదాలు మనకు ఉంటాయి కదా నేర్చుకున్నాం అనేది. సో ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. నిడిఫికేట్ అనేది చెప్పి నేను బర్డ్స్ నిడిఫికేట్ అని చెప్తే వాట్ ఈజ్ ఇట్ అంటే మామూలుగా మా నాన్నగారు మళ్ళీ కౌంటర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏంటది వాట్ ఈజ్ ఇట్ అన్నారు. అంటే బిల్డింగ్ ఎ నెస్ట్ డాడీ. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, శబాష్ వచ్చేసింది. ఇక నాకు ఉత్సాహం 10 పెరిగిపోయింది. అబ్బా నాన్న దగ్గర నుంచి ఒక శబాష్ వచ్చిందంటే ఇంకా కొత్త వర్డ్స్ నేర్చుకోవాలి. అసలు మీ నాన్నగారు ఇక్కడే ఉన్నట్టు చెప్తున్నారండి మీరు, అంటే మీకు ఎంత ప్రేమ ఉందో ఆయన మీద తెలిసిపోతుంది. నేను 3వ క్లాస్లో అంటే క్లాసులో ఉన్నప్పుడు కూడా ఆ న్యూస్ పేపర్ చేతికి ఇచ్చి చదివేది అనేవారు. ఇంకా ఫుల్ సరిగ్గా పెంచితే
వాళ్ళ బిహేవియర్లో ఎలా ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోయినా కానీ మీ నాన్నగారు బ్రతికే ఉన్నారు. నా డెవలప్మెంట్లో మా నాన్నగారి హస్తం చాలా డాన్స్ అయినా ఏదైనా కూడా చెప్తున్నాను కదా. ఇప్పుడు మా ఇంటికి క్రానికల్, హిందూ అలాంటి పేపర్లు ఒక 4-5 పేపర్లు తెప్పించేవారు. ఆ పేపర్ చేతికి ఇచ్చేసి చదువు అంటే ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేయాలని. ఎక్కడన్నా నేను కొంచెం తడబడుతున్నాను, టైం తీసుకుంటున్నాను, ఇప్పుడు పెద్ద పెద్ద పదాలు ఉంటాయి, ఆ పెద్ద పదాలు ఒకసారి మనం టైం తీసుకుంటాం కదా, తర్వాత మళ్ళీ ఏది ఈ వర్డ్ స్పెల్లింగ్ చెప్పు నాకు అనేవారు. అంటే ఒక విధంగా ఇంగ్లీష్ కూడా నాకేదో చాలా వచ్చేసాను కాదు కానీ, బట్ ఐ ఫీల్ ఐఎమ్ గుడ్ అంటే వొకాబులరీ వైజ్ ఐఎమ్ గుడ్, ఎక్స్ప్రెషన్ వైజ్ అఫ్ కోర్స్ అది ఆటోమేటికల్లీ వచ్చేసింది నాకు. సో అందుకని అలా ఆయన విజిబుల్ హస్తం చాలా ఉంది, బాగా ఎంకరేజ్ చేసేవారు అనమాట. చెప్తున్నాను కదా, చిన్న చిన్న ఐడియాస్ కూడా ఇచ్చేవారు. నువ్వు ఏది ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కదా నీకు, ఓకే ఇవాళ సోమవారం, నాకు శనివారానికల్లా ఏదో ఒక 5 వర్డ్స్ చెప్పు, కొత్త వర్డ్స్ అనేవారు. ఇంకా దాని మీద పెద్ద ఇంకా నాకు అదే రీసెర్చ్ కదా, 5 పదాలు ఇప్పుడు కొత్త పదాలు చెప్పాలి నేను అంటే, మళ్ళీ నేను అప్రోప్రియేట్లీ ఏదో అలాగా ఈయన మీనా డీకా అలాగా అలా కాదు కదా, అప్రోప్రియేట్ పదాలు కాంటెక్స్లో నాకేంటంటే ఒక చిన్న పారాగ్రాఫ్లో నువ్వు అది యూజ్ చేయాలి అనేవారు. ఒక 6-7 వాక్యాల పారాగ్రాఫ్ నువ్వు నాకు స్టోరీ చెప్పాలి అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అంటే ఏదో ఒక పదం చెప్పి మీనింగ్ చెప్పి తప్పించుకోవడం కాదు, నువ్వు ఒక చిన్న స్టోరీ చెప్పాలి నాకు. యూ హ్యావ్ టు క్రియేట్ అ స్టోరీ అండ్ యూ హ్యావ్ టు యూజ్ దోస్ వర్డ్స్ అని. సో నేను ఇంకా కూర్చోవాలి కదా దాని మీద, నాకు అదొక హోంవర్క్. సో అలాగా ఇంట్లో నాకు బాగా అలవాడిందండి లాంగ్వేజ్ ఇంట్రెస్ట్. అది తెలుగు కవితలు అవి రాయడం, స్కూల్లో రాయడం మొదలైంది చిన్న చిన్నవన్నీ. అది కొంచెం అది కాస్త పిచ్చి ప్రేమ ఏదైనా పేరు పెట్టుకోండి, అది కొంచెం కంటిన్యూ అయిపోయింది నాకు. సో కవితలు రాయడం అదిను అంతా అలాగా. చాలా చక్కగా చెప్పారండి మీ ఫాదర్ ద్వారా మీకు ఎలా భాష మీద పట్టొచ్చిందని. అయితే మీరు ఈ బ్రిటిష్ లైబ్రరీలో చేశారు కదా, ట్రాన్స్క్రైబ్ చేశారు ఎప్పుడో తాళపత్ర గ్రంథాలని 100 ఏళ్ల నాటి, వాటి గురించి చెప్తారా మాకు కొంచెం? అలాగేనండి. సో ఇక్కడ ఇప్పుడు అలా రాయడం ప్రహసనం మొదలైందని చెప్పాను కదా నా జర్నీ. ఇక్కడ మనకేంటంటే ఉగాదికి అలాగా తెలుగు సంఘాలు సోవనియర్స్ పబ్లిష్ చేస్తారు. సో అందులో కూడా కవితలు రాయడం, కథలు రాయడం అలాంటివన్నీ కొంచెం బాగానే అలవాటైంది. సో కొద్దో గొప్ప ఏంటంటే సమ్ పీపుల్ నో మీ, అరే ఈవిడ కవితలు రాస్తారు, కథలు రాస్తారు. ఇండియాలోనేమో స్వాతి అలాంటి పత్రికల్లో వచ్చాయి. మీరైనా కవిత రాగసుధ కూడా ఉంది కదా, మీరు రాశారు. దానికి వస్తాను చెప్తాను. సో అది teluguone.com అని చెప్పేసి మల్లిక్ గారు కూడా పాపం బాగా ఎంకరేజ్ చేశారు. అక్కడ కూడా నాకు మంచి ఎంకరేజ్మెంటే వచ్చింది అక్కడి నుంచి. సో కథలు రాయడం అంటే విరివిగా రాయడం అనేది జరగలేదు. అంటే నేను పొద్దస్తమానం కూర్చుని రాయడం కాకుండా కాంటెక్స్ట్ వైజ్, ఇదిగో ఇలా ఉగాది వచ్చింది, లేకపోతే ఇంకో సంక్రాంతి వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో ఉంది, ఏదో ఒక కథ రాసి పంపించమ్మా అంటే అలాగనమాట. కానీ బాగానే రాశాను, 20 కథల వరకు రాశాను. తర్వాత కవితలు మటుకు బాగా, అది మటుకు బాగా వొరేషియస్గా రాశాను, యాక్టివ్గా రాశాను కవితలు. సో నా పుస్తకం వచ్చైంది కవితా రాగసుధ అని, బాపు గారు ముఖ చిత్రం వేశారు దానికి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూ హ్యాస్, అంటే ఆ లెవెల్కి రావడానికి, లెవెల్ అంటే ఆ మైల్ స్టోన్కి రావడానికి ఎలా అంటే అదృశ్యహస్తాలు దృశ్యహస్తాలు రెండు. సో ఎనీవే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. కవర్ పేజీ ఆయన వేసి పేరు కూడా ఆయనే సజెస్ట్ చేశారు. నేను ఇంకేదో వేరే ఏదో పెడదాం అనుకున్నాను, నా సొంత కవిత్వం. కానీ బాపు గారేమో కవితా రాగసుధ అని పెట్టమని, బాపు గారు పెట్టారా? బాపు గారే అన్నారు కవితా రాగసుధ అని పెట్టండి, దానికి వేరే అక్కర్లేదు అని ముఖ చిత్రం వేశారనమాట. అంటే కవితలు కొంచెం రఫ్లీ చదివేసి నావి కొన్ని ఇలా వేస్తే బాగుంటుంది అన్నట్టుగా వేశారు ఆయన. సో దాంతో అది కేటలాగ్లో ఉంది బ్రిటిష్ లైబ్రరీ, వాషింగ్టన్లో 2-3 లైబ్రరీస్లో కేటలాగ్. మీ పుస్తకము బ్రిటిష్ లైబ్రరీ కేటలాగ్లో ఉంది. సో ఉంది, ఒక కాపీ ఉంది. ఉంటే అంటే వాళ్ళకు కూడా కొంచెం తెలుగు తోటి నా ఎంగేజ్మెంట్ గురించి కొంచెం తెలుసు. అంటే అక్కడ ఉన్న సౌత్ ఏషియన్ లాంగ్వేజెస్ క్యూరేటరు ఆవిడ నన్ను అక్కడ ఇక్కడ చూడడం, అలాగా కొన్ని చోట్ల ఈ లాంగ్వేజెస్ వైజ్ ఎక్కడో అక్కడ ఎన్కౌంటర్స్ ఉంటాయి కదండి, ఎక్కడో అక్కడ మనం తారసపడతాం కదా ఒకళ్ళకొకళ్ళు, అలాగా కొంచెం ఆవిడకి ఐడియా ఉంది. సో ఈ తాళపత్రాలు చాలా యాక్సిడెంటల్ డిస్కవరీ. అది నాకు ఒకసారి ఇలాగా ఫోన్ చేసి, అది తెలుగో కన్నడమో అర్థం కావట్లేదండి, ఎందుకంటే చాలా సిమిలర్ స్క్రిప్ట్ కదా.
సో ఒకసారి నాకు కాల్ చేసి అది తెలుగు కన్నడ లాంగ్వేజో అర్థం కావట్లేదు, మీరు ఒకసారి వచ్చి ఎగ్జామిన్ చేస్తారా అని అడిగారనమాట. ఎగ్జామిన్ చేసి ఒకసారి మాకు చెప్పగలరా మీరు అని. సరే నేను వెళ్ళాను, బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళి ఆ తాళపత్రాలు చూసి, ఇది కన్నడం కాదండి, ఇది తెలుగే, కొంచెం ఇంకాస్త ఏమైనా చెప్పగలవా మాకు, ఏంటి ఆథర్ ఏంటి, ఏదైనా కనబడుతుందా, కెన్ యూ రీడ్ అని అడిగారు. ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ కూర్చున్నాను అక్కడ బ్రిటిష్ లైబ్రరీలో. సో అది కొంచెం గబగబా వాట్ ఎవర్ ఈజ్ విజిబుల్, కొంచెం అది అంటే నేకెడ్ ఐకి వాట్ ఎవర్ ఈజ్ విజిబుల్ అది చదివేసి, ఇది కొంచెం స్పెల్లింగ్లు అక్కడ కాస్త డిఫరెంట్గా ఉన్నాయి, ఒత్తులు దీర్ఘాల దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉంది, ప్రాబబ్లీ కొంచెం పాత స్క్రిప్ట్ అయి ఉంటుంది, ఆథర్ పేరైతే కనబడ్డం లేదు, ఎక్కడ ఫ్రంట్లోనో లాస్ట్లోనో ఉంటుంది అది ఎక్కడో. సో నేను జస్ట్ కర్సరీ లుక్ ఇచ్చాను కదా, 4-5 గంటల్లో మనకి అవి 100 వచనాలు, చాలా 80 ఎన్నో ఉన్నాయి ఫోలియోస్, అవన్నీ అయితే చదవలేను కదా, అందుకని జస్ట్ ఒక కర్సరీ లుక్, ఫస్ట్ ఒక 2-3 ఫోలియోస్, లాస్ట్ ఒక 2-3 ఫోలియోస్ అలా చూసేసి, నాకైతే కనబడలేదండి, కొంచెం నిశితంగా చూడాలి డీటెయిల్డ్గా. ఇది ఆచార్య రామానుజుల వారి జీవిత చరిత్ర, ఇది ఆయన ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్, అదైతే తెలుస్తుంది నాకు అక్కడక్కడ జస్ట్ అలా చూస్తే అని, తెలుగే ఇది కన్నడం కాదు అని చెప్పాను అనమాట. చెప్తే అప్పుడు వాళ్ళు అది ఏంటంటే ఎప్పుడో 1940s ఎప్పుడో వాళ్ళ పొజిషన్లోకి వచ్చిందట, అంటే తర్వాత మనం తెలుసుకుంటాం కదా, అప్పటి నుంచి కూడా అసలు ఎవరి దృష్టికి రాలేదు అది, అంటే కలెక్షన్స్లో ఉంది, అంతే కలెక్షన్స్లో ఉంది, కానీ దాని మీద ఫర్దర్ వర్క్ అవ్వలేదు ఏమీ కూడా. అదే కలెక్షన్స్ బోర్డు మిలియన్స్ ఆఫ్ మ్యాన్యుస్క్రిప్ట్స్ వాళ్ళకి, బ్రిటిష్ లైబ్రరీ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ కదా, అదేదో కలెక్షన్లోకి ఎవరో బిక్వీట్ చేసినట్టున్నారు. అది అలా తర్వాత మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత అనుకుంటా, మా దగ్గర ఫండ్స్ ఉండవండి సాధారణంగా, కానీ మీరు మీ మదర్ టంగ్ అంటున్నారు కాబట్టి మీరు వాలంటీర్ చేయగలరా, దెన్ వీ కెన్ ప్రాబబ్లీ, అది తాళపత్రాలు అప్పటికే కొన్ని విరిగిపోయి ఉన్నాయన్నమాట, అది మనం దాన్ని సెక్యూర్ చేసుకోవాలంటే మరి ఆ కంటెంట్ దాంట్లో ఏదైతే రాసిందో కనీసం అది మనం టైప్డ్ ఫార్మాట్లోకి మనం డిజిటైజ్ చేసుకోవడం ఒక వంతు, లేదా టైప్డ్ లిటరలీ దాన్ని ట్రాన్స్క్రైబ్ చేసుకోవడం ఒక వంతు, మీరు వాలంటీర్ చేయగలరా అని అడిగారు. ఐ వాజ్ మోర్ దాన్ హ్యాపీ, ఎందుకంటే ఆల్రెడీ మేము విష్ణు భక్తులం బేసికల్లీ, అంటే యాజ్ అ డాన్సర్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ శివ డివోటీ, బట్ జనరలీ ఇంట్లో ఏంటంటే విష్ణు భక్తి ఉంది. సో ఇది వైష్ణవిజమే కదా, వైష్ణవైట్ స్కాలరే కదా ఆచార్య రామానుజ, విశిష్ట అద్వైతం. ఐ వాజ్ మోర్ దాన్ హ్యాపీ, ఎందుకంటే నాకు ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది, మామూలుగానే కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది నాకు, చిన్నజీయర్ స్వామి వారు అలా. సో తప్పకుండా చేస్తానండి అన్న. అది అగ్రీ అయిన తర్వాత మొత్తం 3 ఏళ్ళు పట్టింది నాకు, అంటే మధ్యలో ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి. సో అలాగా ఐ రిమెంబర్ కొన్ని రోజులు ఎలా ఉండేదంటే, మా పాప షీ వాజ్ లిటరలీ మంత్స్ బేబీ, 1 month 2 months అలాగా, దానికి పాలు పట్టేసి మళ్ళీ ఇంకొక రెడీ చేసి ఇంకో డోసు మా ఆయనకి అప్పగించి, మళ్ళీ పక్క వాళ్ళకి కూడా చెప్పి 4 గంటలు నేను వెళ్తున్నానండి, పాలు పట్టేశాను, ఇంకో 3 గంటల తర్వాత ఆకలి వేయచ్చు దానికి, అది లేచినప్పుడు మళ్ళీ ఇది పట్టేయడానికి రెడీగా ఉన్నాయి పాలు, దాని తర్వాత ఇంకో 2-3 గంటలు, అంటే అంత టైంలో నేను ఆ విండో పెట్టుకుని అంత టైం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి, ట్రావెల్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. సో కష్టపడ్డాననే ఐ హ్యాడ్ మై ఛాలెంజెస్ అండి. ఏ వర్క్ చేసినా కూడా, మీరు ఇంత క్రితం మనం ట్రైబల్ డాన్సెస్, ఫోక్ డాన్సెస్ అన్నీ రకరకాలుగా మాట్లాడుకున్నాం, సాహిత్యానికి వచ్చాం, ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ ఉండాల్సిన ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ అధిగమించగలిగాను. అదృష్టం ఏంటంటే అలాగా అయ్యో రామచంద్రాన్ని అలాగా వదిలేయకుండా, గివప్ అవ్వకుండా, డిప్రెస్ అవ్వకుండా ఎక్కడిదక్కడ కొంచెం అధిగమించగలిగాను. అయితే రాఘసుధ గారు, ఇప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలు 100,000 ఏళ్ళ క్రితంవి, కొన్ని పాడైపోయి ఉంటాయి, విరిగిపోయి ఉంటాయి, మరి మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దాన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా మీరు చాలా ఆర్కైవ్స్, తిరుపతి, తంజావూరు రకరకాల చోటికి వెళ్ళారని మాకు తెలుసు. మరి అంత హార్డ్ వర్క్ మీరు చేస్తారు, అది కూడా మీరు ఇందాక మెన్షన్ చేశారు, ఫండ్స్ లేవన్నారు, వాలంటరీగా చేస్తారా ప్రతిదీ కూడా, మీ డబ్బులు మీరే పెట్టుకొని. సో మరి దీని గురించి చెప్తారా మాకు, అసలు మీ హార్డ్ వర్క్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఐడెంటిఫై చేయడానికి? ఇది తాళపత్రాల వర్క్ చేసినప్పుడు, అంటే దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం కదా, అందుకని చెప్తున్నాను.
ఇది ఎప్పటిది అనేది నాకు స్వతహాగా అంత అవగాహన లేదండి. నేను ఆబ్వియస్లీ తెలుగు హిస్టోరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను కన్సల్ట్ చేసి అవండి ఇలాగ మా బ్రిటిష్ లైబ్రరీలో ఇలాగ దొరికింది, ఇది మరి దాని స్క్రిప్ట్ కూడా కొంచెం ఏదో కాస్త కొన్ని పదాలు కొన్ని స్పెల్లింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మరి మీరు కొంచెం నాకు ఎగ్జామిన్ చేసి చెప్పగలరా అని చెప్పేసి రామచంద్రమూర్తి గారు, ప్రొఫెసర్ రామచంద్రమూర్తి గారు అలా కొంతమందిని అడగడం జరిగింది. అంటే అప్పుడు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు హిస్టోరియన్స్, వాళ్ళు అంటే తెలుగు భాషా వికాసం అంటే ఆల్ఫబెట్ ఎలా చేంజ్ అయ్యింది, ఏ కాలంలో ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, అది వాళ్ళు అంటే దట్ ఈస్ దేర్ సబ్జెక్ట్, దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. అంటే చదవమంటే చదివేస్తాను అనర్గళంగా, కానీ అది సో ఇవల్యూషన్ ఆఫ్ ఆల్ఫబెట్ అదంతా కూడా వాళ్ళు హిస్టోరియన్సే చెప్పగలరు. అంటే లాంగ్వేజ్ హిస్టోరియన్స్, లింగ్విస్ట్స్ అండ్ లాంగ్వేజ్ హిస్టోరియన్స్ని కూడా కన్సల్టేషన్లోకి తీసుకుని, సో నాకు తెలియవచ్చింది ఏంటంటే ఒక రఫ్లీ 300 to 350 years ఉంటుంది. అంటే దాంట్లో మాండలికం కూడా యూజ్ చేశారు. ఇప్పుడు మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఇది ఇప్పటికి ఈ కాలంలో మాట్లాడతారు అవును అనేది కదా, దాన్ని బట్టి 300 ఏళ్ళు. ఇప్పుడు భార్యామణి ఇటు రమ్ము అని ఎవరు మాట్లాడరుగా. ఇప్పుడు ఆ సెంటెన్స్ ఉంది అంటే సినిమాలో అయినా ఎక్కడైనా కూడా అలాంటి సెంటెన్స్ ఉంది అంటే వీ కెన్ ఇమాజిన్ ఇది ప్రాబబ్లీ ఒక 100 ఏళ్ల కిందట అయి ఉంటుంది, ఒక 50 ఏళ్ల కిందట అయి ఉంటుంది, అంతే కదా. సో అలా మాండలికాలు తిరుపతి ఏరియాకి, చిత్తూరు జిల్లా రైటరు ఎవరైతే ఉన్నారో చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఒక గుడి మెన్షన్ చేసి, తెట్టు అనే గ్రామం, అందులో వేణుగోపాల స్వామి గుడి అవన్నీ మెన్షన్ అయినవి ఇక్కడ. సో అదంతా మొత్తం కన్సిడర్ చేస్తారు కదా వాళ్ళు. పాపం ఒక 5-6 నెలలు తీసుకుంటారు అంటే వెంటనే ఏదో 2 నెలల్లో అయిపోయి పనిగా. సో అంతా అబ్జర్వ్ చేసి మొత్తం అంతా చదివి ఒకసారి, తర్వాత ఏమేమి మెన్షన్ చేశారు, ఏంటి ఆల్ఫబెట్, ఏంటి మాండలికాలు అని, అప్పుడు వాళ్ళు ఆ మాండలికం అవన్నీ చూసేసుకుని ఈ ఏరియా, ఈ జిల్లా ఇటువైపు మాట్లాడే మాండలికం అమ్మ అది అని చెప్పేసి అలాగా ఒక 300 to 350 years అని చెప్పారండి. సో వేల కొద్ది సంవత్సరాలు కాదు, ఒక 300-350 years కాంపోజిషన్. అది తర్వాత మోటివేషను మనకి, మన స్ఫూర్తి, మన మోటివేషన్ అనేది చాలా ఇండివిజువల్. అది మీ మోటివేషన్ మీకు ఉండొచ్చు, నా మోటివేషన్. సో అలాగా మనీ వాజ్ నాట్ మై మోటివేషన్, అది నేను గట్టిగా చెప్పగలను ఈ రోజు కూడా, ఈ రోజు కూడా. సో నాకు నా డ్రైవ్ ఏంటంటే వాట్ ఐ మై యాడింగ్ టు ద సొసైటీ, నా వాల్యూ ఎడిషన్ ఏంటి అనేది నా ఆబ్జెక్టివ్, అది ఎప్పుడు కూడా మొదటి నుంచి. సో దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి, అందుకే అన్నాను, ఇప్పుడు కొంతమంది చెయ్యగలిగే పరిస్థితిలో ఉంటారు ఆర్థికంగా, అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. యాటిట్యూడ్ ఉండాలి. మా నాన్నగారు మాకేం నేర్పించారంటే, నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉందనుకోమ్మా, వీఆర్ నాట్ రిచ్, ఓకే, మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంది. ఆ 100 రూపాయల్లో నువ్వు ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు నువ్వు వేరే వాళ్ళ కోసం వెచ్చించగలిగితే, ఏదో ఒక అవసరానికి వెచ్చించగలిగితే, నీ దగ్గర ఇంకా 90 రూపాయలు ఉంది కదా. అవును, నీ దగ్గర ఇంకా ఉంది, నువ్వేమి యు ఆర్ నాట్ బికమింగ్ అ పాపర్, అంటే నువ్వు నిలుదోపిడి ఇవ్వట్లేదు కదా. అందుకని నువ్వు చేయగలిగినంత, నీ తాహతుకు తగ్గంత నువ్వు ఒక 5%, 10%, 50% నీ తాహతు, నువ్వెంత పాటవగలవు అనేది నువ్వు చూసుకుని అంతవరకు నువ్వు తప్పకుండా చెయ్యాలి అని మాకు మా నాన్నగారు బాగా నూరిపోసారు బాగా. ఎందుకంటే ఆయన చేయడం కూడా మేము చూసాం. సో మెనీ సాక్రిఫైసెస్ అండి, బికాస్ వీఆర్ నాట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మోడెస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మల్టీ మిలియనర్స్ ఏం కాదు మేము. అంటే ఈ రోజు ఇలా అబ్రాడ్ వచ్చి కొంచెం ఏమైనా కాస్త సెటిల్ అయ్యామేమో కానీ, బట్ వీ హ్యాడ్ అవర్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్. సో అలా ఉండి కూడా ఆయన, వీ హ్యావ్ సీన్ హౌ మచ్ సోషల్ సర్వీస్ హీ హ్యాస్ డన్, ఎంతెంత టైం వెచ్చించేవారు. డబ్బులు కూడా పడతాయి కదా, సోషల్ సర్వీస్ చేయాలంటే డబ్బులు కావాలి. టైం ఈజ్ మనీ కదండి, టైం ఈజ్ మనీ. ఇక్కడ పర్టికులర్లీ డబ్బులు వచ్చే పని చేసుకోకుండా మీరు ఆ టైం ని వీటికి పెడుతున్నారు కదా, ఆ కాంటెక్స్ట్ లోనే అంటున్నాను. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే క్రియేటివిటీ ఒకటి, తర్వాత అదర్ ఇతరత్ర పనులు, గ్రౌండ్ వర్క్, మనం గ్రౌండ్ వర్క్ అంటాం కదా, ఫీల్డ్ వర్క్, ఇవన్నీ కూడా మీరు చేయట్లేదు కదా, అవన్నీ అవుతున్నాయి. మీరు చేయగలిగింది ఏంటి, మీరు కొంచెం ఆర్థికంగా మీరు కాస్త డొనేట్ చేయడమో, సపోర్ట్ చేయడమో యాక్టివిటీని, అది మీ చేతిలో ఉన్న పని. అవును, నేను చెప్పినా చెప్పకపోయినా కొంతమంది చేతిలో ఉన్న పని అది. సో అది చేయగలిగితే, ఎందుకంటే వాళ్ళ బలం అది కాబట్టి, చేయగలిగితే మిగిలిన పనులు అవుతాయి. అంటే 2+2 4 లాగా కదా. సో అది, కానీ యాటిట్యూడ్ ఉండాలి.
దానికి ఏంటంటే ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఆ మనసు. అది కొంచెం కొంతమందిలో ఉంది, కొంతమందిలో లేదు అనొచ్చు. కాకపోతే అందరం వచ్చింది ఇప్పుడు మనం సంపాదించుకోవడానికే కదా వచ్చింది. ఇంతవరకు వచ్చామంటే మోర్ ఆర్ లెస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ అనొచ్చు దాన్ని. వన్ ఆఫ్ ద ఎయిమ్స్ ఇస్ టు బికమ్ అ లిటిల్ బిట్ ఫైనాన్షియల్లీ కంఫర్టబుల్. ఏదో మనం ఇల్లు కొనుక్కుంటాం, లేకపోతే ఏదో అక్కడ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం, ఏదో అది ఉంటుంది. అది ఉండకూడదు అని నేను అనడం లేదు. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ గివింగ్ బ్యాక్? ఇప్పుడు పే బ్యాక్ టైం అంటాం మనం. పే బ్యాక్ టైం అంటే ఇప్పుడు డాక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు మెడికల్ క్యాంప్స్ పెట్టి ఫ్రీ సర్జరీస్ చేసి ఫ్రీ ఆపరేషన్స్, అవన్నీ వాళ్ళ పే బ్యాక్. ఓకే, ఎక్కడ ఏ స్థానానికి ఏ ప్రదేశానికి చెందిన వాళ్ళైనా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్. ఇప్పుడు ఐ సర్జరీస్ అనో ఇంకేదో క్యాటరాక్ట్లను ఏదో బోల్డ్ మంది బోల్డ్ విధాలుగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ఫుల్లీ. అలాగా ఎవరు ఏం చేయగలమో అది మన ఎడ్యుకేషన్ ని బట్టి కరెక్ట్, మన వంతు ప్రయత్నం, మన వంతు దోహదం అది ఉండాలి. అది మేము చెప్పాను కదా, మా ఫ్యామిలీలో అది నేను నేర్చుకున్నాను, మా పేరెంట్స్ వల్ల నేను నేర్చుకున్నాను. సో ఇప్పటికీ నాకు మోటివేషన్ అనేది, అంటే డబ్బులు వస్తే సంతోషమే, కానీ అది నా మోటివేషన్ కాదు, అది నా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏనాడు కాదు ఇప్పటిదాకా, ఇక ముందు కూడా. కానీ సపోర్ట్ అవసరం పడుతుంది. ఇప్పుడు నేనైనా కూడా ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది, అరే పోలే నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, కొద్ది గొప్ప నాకు సాలరీ వస్తుంది కదా, అందులోంచి నేను కొంత ఐ కెన్ allocate some funds అని అదే చేస్తున్నాను ఇప్పటికీ. కానీ మనకి వచ్చింది అనుకోండి ఫైనాన్షియల్ సపోర్ట్, అప్పుడు ఏంటంటే ఇంకా మనం ఇంకా బాగా లెవెల్లో చేయొచ్చు. అయితే రాఘసుధ గారు, నేను ఆనందించే విషయం ఏంటంటే మీరు ఇంత కష్టపడుతున్నారు, మీ పర్ఫార్మెన్సెస్ ద్వారా సోషల్ మెసేజ్ కూడా ఇస్తున్నారు. మీరు జలాంజలియే తీసుకోండి, వాటర్ కన్జర్వేషన్, కోవిడ్ కర్తవ్యం, ఆయుర్వేద గురించి ఇలా యునీక్గా మీరు మెసేజెస్ ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకా అందరూ అంత గుర్తిస్తున్నారు. రీసెంట్గా కూడా కింగ్ రాయల్ ఫ్యామిలీయే మిమ్మల్ని ఇన్వైట్ చేశారు బకింగ్హామ్ ప్యాలెస్లో గార్డెన్ పార్టీకి. మీకు ఎలా అనిపించిందండి ఆ ఎక్స్పీరియన్స్ అండ్ రికగ్నిషన్ ఆల్సో? మీకు అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. అవునండి, అంటే రాయల్ గార్డెన్ పార్టీ అనేది అది మీకు ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో అంటే నాకు లెటర్ వచ్చినప్పుడు ఏం మెన్షన్ చేశారంటే ఫర్ యువర్ అవుట్ స్టాండింగ్ సర్వీసెస్ టు డాన్స్. సో అంటే కొద్దో గొప్ప మనం మంచి పని చేశాము, పనికొచ్చే పని చేశాము అనుకున్నప్పుడు వస్తాయి ఇన్విటేషన్స్. అంటే ఏదో వెళ్ళిపోయి ఆయన ఏదో చాయ్కి పిలిచారు నేను వెళ్ళిపోయి అలా కాదు కదా, దానికో ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. సో వాళ్ళు ప్రాబబ్లీ నేను అనుకోవడం 10-12 ఏళ్ళుగా నేను ఏం చేశాను ఏంటి, అది వాట్ ఈస్ ద మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఐ హ్యావ్ డన్ త్రూ డాన్స్ అనేది చూసుంటారు, అది నేను అనుకుంటున్నాను. సో నామినేట్ అయ్యాను, పిలిచారు మొత్తానికి. అంటే నా అలాగా బోల్డ్ మంది వచ్చారంటే అక్కడ 1000 మంది ఉన్నారు, నేను ఒక్కదాన్నే కాదు కదా. బట్ యాజ్ ఎ తెలుగు ఉమెన్ అండ్ యాజ్ అన్ ఇండియన్ ఆబ్వియస్లీ నాకు చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ టైం. అంతకుముందు 1-2 సార్లు బకింగ్హామ్ ప్యాలెస్కి ఇన్వైట్ చేయడం జరిగింది, కాకపోతే అది ఏదో రాయడానికి టు రైట్ ఎన్ ఆర్టికల్, అది నేను వెళ్ళిన స్పేస్ వేరు, కారణం వేరు. ఇదేంటంటే నేను డాన్స్కి ఏం చేశాను, డాన్స్ ద్వారా ఏం చేశాను, డాన్స్ని ఉపయోగించి ఏం చేశాను అనేది కన్సిడర్ చేశారనమాట. అంటే నా ఆర్ట్ ఫామ్లో నా ఫీల్డ్లో నేను ఏం చేశాను అనేది. సో ఇట్ వాజ్ అ వెరీ ఎక్సైటింగ్. చిన్నపిల్లలు ఎవరికైనా ఒక కొత్త బొమ్మ కొనిచ్చారనుకోండి, 2-3 రోజులు ఇంకా వదిలిపెట్టరు కదా, అలాగా నాకు ఫస్ట్ 2-3 days ఐ వాజ్ క్వైట్ ఎక్సైటెడ్ టు ఈవెన్ ఇన్విటేషన్ ఇలాగా లెటర్ రాగానే కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అబ్బా అంటే రాజుగారి దృష్టికి వెళ్ళాను చెప్పి. అండ్ ఆల్సో లైక్ మైండెడ్ పీపుల్ని కూడా కలిసి ఉంటారు మీరు. అంటే ఇంకొకటి ఏంటంటే నేనేదో ఈ 10-15 ఏళ్ళకే అనుకుంటున్నాం, కానీ మనము అక్కడ కొంతమంది వీల్ చైర్లో వచ్చారు. అంటే వాళ్ళు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వాళ్ళ జీవితంలో 50-60 ఏళ్ళు ఆ పర్టికులర్ ఫీల్డ్కి వాళ్ళు డెడికేట్ చేశారు, మీ గురువు గారు. సో అదేంటంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఇంకా ఏం చేయలే. ఐ జస్ట్ స్టార్టెడ్ మై జర్నీ, అంతే కదా. 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఎక్కడ, 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్కడ. సో ఒక హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. అమ్మో ఇంకా చాలా చెయ్యొచ్చు మనం, ఇంకా బోల్డ్, ఇంకా చాలా జర్నీ ఉంది మనకి ఇంకా. అంటే ఐ వాజ్ ఇమాజినింగ్ మై సెల్ఫ్ అనమాట, నాకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసరికి. వెరీ నైస్ అండి మీ ఆలోచన. అంతే కదండి. ఇప్పుడు చూసుకోండి, సినిమాల సంగతి వదిలేసి మీరు డాన్సర్ల సంగతి చూసుకోండి. వైజయంతిమాల గారు రీచింగ్ 90, ఆవిడ ఇంకా డాన్స్ చేస్తున్నారు. హేమమాలిని గారు 70 దాటిపోయాయి,
ఇంకా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, అంటే ఇంకా డాన్స్ చేస్తున్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన జర్నీ ఇంకా చాలా ఉందిలేండి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ క్లాసికల్ డాన్సింగ్. మళ్ళీ వాళ్ళకి సినిమాలు హెల్ప్ఫుల్ అయ్యాయి, అంటే వాళ్ళు దే ఆర్ మోర్ నోన్ యాజ్ హీరోయిన్స్. ఇప్పుడు మనం గబుక్కున హేమమాలిని గారు అంటాం అనుకోండి, అందరికి గుర్తొచ్చేది ఏంటి? సినిమాలే. వైజయంతిమాల గారు అంటే సినిమాలు. ఎవరి పేరు తీసుకున్నా, మీనాక్షి శేషాద్రి గారు సినిమాలు, భానుప్రియ సినిమాలు, శోభన, కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఆ డాన్స్ ఫామ్ లో ఎంతకాలం వాళ్ళు వెచ్చించారు, ఏమేం చేశారు, ఎంత వాళ్ళు వాళ్ళ జర్నీ ఏంటి అనేది, అది నాకైతే యాజ్ అ డాన్సర్ నాకు అదే ఇంపార్టెంట్. సో నాకు అనిపించింది అమ్మో ఇంకా ఇంకా చాలా చేయాలని. అయితే ఒకటండి, మిమ్మల్ని నేను 20 ఏళ్ల క్రితం అయితే చూడలేదు, కానీ నాకు క్లియర్గా అర్థమవుతుంది మీరు అప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారో, ఇప్పుడు అదే ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఈరోజు. సో అదే ఎగ్జైట్మెంట్తో పని చేస్తున్నారు. సో ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్స్. మీ కరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి? 18 ఏళ్ళు అయిందండి లండన్కి వచ్చి. సో బేసికల్లీ పెళ్లి చేసుకుని వచ్చాను అంతే, అందరిలాగానే నా జర్నీ అందరిలాగానే స్టార్ట్ అయింది. సో తర్వాత అదే మీకు చెప్పాను కదా, నాకు కొంచెం నా బెంట్ ఆఫ్ మైండ్ యునిక్గా ఉండాలి, లెస్సర్ నోన్ లెస్సర్ సీన్ బయటికి తీసుకొస్తే మనం ఒక వాల్యూ ఎడిషన్ ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి. సో కరెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే జూన్లో 28వ తారీఖు భారతీయ విద్యాభవన్లోనే మేము బయటికి తీసుకొచ్చింది ఏంటంటే ముద్గళ పురాణంలో గణేష్ అవతారాల ప్రస్తావన ఉంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మళ్ళీ డాన్సింగ్ ఫ్రెటర్నిటీయే తీసుకోండి, ఫీల్డే తీసుకోండి. మీరు బయట మీరు అవుట్ సైడ్ ఫీల్డ్ వెళ్తే, ఇప్పుడు మీ ఫీల్డ్ ఉందనుకోండి, నాకు ప్రతిదీ తెలియాలని లేదు కదా. మీ ఫీల్డ్ గురించి మీకు తెలుసు, అలాగే నా ఫీల్డ్ గురించి నాకు తెలుసు, ఎవరి ఫీల్డ్ వాళ్ళు. సో అలాగా ఈవెన్ విదిన్ డాన్సింగ్ ఆల్సో ఇది దశావతారాలు బాగా పాపులరైజ్ అయ్యింది. మీకు ఒడిస్సీ అయినా కూచిపూడి అయినా ఏ డాన్స్ ఫామ్ తీసుకున్నా కూడా దశావతారాలు అనేది బాగా జనాల మధ్యలోకి వెళ్ళింది, పాపులరైజ్ అయ్యింది. ట్రెడిషనల్గా చాలా, అంటే జయదేవుల వారి దగ్గర నుంచి కూడా మీరు కాంపోజిషన్స్ చాలా ఉన్నాయి మనకి. సో విష్ణు దశావతారాల గురించి అందరికీ తెలుసు, కానీ మళ్ళీ అగైన్ విదిన్ మై స్మాల్ వరల్డ్ నా నాలెడ్జ్లో గణేష అవతారాల గురించి ఎక్కడ ఎక్కువగా వర్క్ అవ్వలేదు. సో మనకి నాలెడ్జ్ వైజ్ కూడా మనకి పేర్లు తెలిసేమో. నిజమే అండి, నేను వినలేదు. పేర్లు తెలిసేమో, కానీ దాని వెనకాల స్టోరీ తెలియదు మనకి. ఓకే, ఇప్పుడు ఏకదంత అని ఉంది, ఏకదంత అంటే ఒకటే దంతం ఉంది, అది తెలుసు మనకి. మహాభారతం స్టోరీ సరే గబగబా రాసేస్తున్నాడు వినాయకుడు, మధ్యలో ఏదో పెన్ ఆగిపోయింది, ఏదో కలం ఆగిపోయింది, గబుక్కున్న దంతం విరిచేసుకుని రాసేసాడు అని మనకి తెలిసిన స్టోరీ అది. కానీ అట్లా వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆథెంటిక్గా ముద్గళ పురాణము ఒక 700-800 సంవత్సరాల కిందటి పురాణం అది. అంటే కొంచెం అటు ఇటు 100 సంవత్సరాలు, డిఫరెంట్ ఆథర్స్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. కానీ ఎంతైనా కూడా అది నిన్న మొన్న పుట్టింది ఏం కాదు. పురాణం అంటే కనీసం ఇట్ గోస్ ఇన్ టు మల్టిపుల్ సెంచరీస్. సో అందులో మెన్షన్ అయింది, ఇది సంస్కృతం మెన్షన్ అయింది. అవతారాల గురించి చాలా బాగానే ఇచ్చారు, డీటెయిల్డ్గా ఇచ్చారన్నమాట. సో మళ్ళీ అదే అంటున్నాను, అదొక 600 ఏళ్ళు 700 ఏళ్ళు 800 ఏళ్ళ నుంచి ఉందంటే ఎవరన్నా చేసి ఉండొచ్చు కదా. అవును, కానీ ఐ ఫీల్ దట్ ఐఎమ్ చోజన్ ఫర్ ఇట్. సో 8 అవతారాలు ఉన్నాయి వినాయకుడికి. ముద్గళ పురాణంలోంచే తీసుకున్నాం ఆ శ్లోకం అంతా కూడా. వక్రతుండం ఏదైతే ఉందో, అంటే ఒక్కొక్క పేరు ఏకదంత లంబోదరం, మనకి కొన్ని పేర్లు తెలుసును, కానీ ఆ అవతారాల్లో వినాయకుడు ఏ రాక్షసుణ్ణి అణిచాడు అనేది తెలీదు, నాకు తెలీదు ఒకప్పుడు. ఇప్పుడు మనం చెప్పాను కదా, ఏకదంత అంటే ఒక స్టోరీ, మహాభారత్ తెలుసు మనకి, కానీ ఆ అవతారాల్లో అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్. ఒక్కొక్కటి మొత్తం అది ఎంత పురాణం నేను ఇది తీసుకున్నాను, మొత్తం 1200 పేజీలు అది సంస్కృతంలో, ఓన్లీ సంస్కృతం. దాని ట్రాన్స్లేషన్ మాట్లాడాల నేను, ఓన్లీ సంస్కృతం వర్కే. పీడిఎఫ్లో మీకు అది చేసుకున్నాం మేము, చేసుకుంటే 1200 పేజీలు ఎంతో వచ్చింది, 1200 పైనే ఉందనుకుంటా. సో అందులో అధ్యాయంలో రకరకాల అధ్యాయాలు కదా. సో ఆయన వక్రతుండ అవతారంలో ఏ రాక్షసుణ్ణి అణిచాడు, ఇంకో లంబోదర అవతారంలో ఏ రాక్షసుని అణిచాడు అంటే ఈ 2-3 పేర్లు మనకి తెలుసు. కానీ ఇప్పుడు వికట అనే అవతారం ఉంది వినాయకుడికి, ధూమ్రవర్ణ అనే అవతారం ఉంది, అది మనకు తెలియకపోవచ్చు. దే ఆర్ నాట్ పాపులర్లీ నోన్. సో అందుకని ఇట్స్ అగైన్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. అది బయటికి తీసుకొచ్చి ఇప్పుడు అందరికీ మహిషాసుర మర్దిని స్టోరీ తెలుసు, నరకాసుర వధ తెలుసు, అలా కొన్ని రాక్షసులు తెలుసు మనకి, బాగానే పాపులర్ అయిపోయారు. మోహిని భస్మాసురుడు బాగానే తెలుసు మళ్ళీ.
అలాగనమాట. సో కొంచెం ఆ రాక్షసుల స్టోరీ కూడా బయటకు వస్తుంది. వేర్ దేర్ ఈస్ గుడ్ దేర్ ఈస్ బ్యాడ్. సో బాగుందండి. ఇట్స్ బీన్ 1.5 year అయింది. సప్తతాండవం అవ్వంగానే నుంచి చేస్తున్నారు. అంటే సప్తతాండవం కోసం ఆగాము. సప్తతాండవం కూడా ఆల్మోస్ట్ 1.5-2 years అయింది. అంటే మధ్యలో పాండమిక్ వల్ల కొంచెం స్టాప్ అయింది, స్లో అయింది కదా. సో ఒకదాని తర్వాత ఒకటేగా చేయగలిగాను. మళ్ళీ మధ్యలో ట్రైబల్ డాన్సెస్ కూడా ఉన్నాయి కదా నాకు, ఓన్లీ క్లాసికల్ కాదు కదా. మరి అక్కడక్కడ కూడా టైం అలొకేట్ చేయాలని మేము అదేంటి సప్తతాండవం శివరాత్రికి చేసాం ఫిబ్రవరి. అది అవ్వంగానే హమ్మయ్య అని ఒకటే ఒక రోజు ఊపిరి పీల్చుకుని మళ్ళీ మర్నాడు నుంచి బ్యాక్ టు వర్క్. అప్పుడు అంటే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఆల్రెడీ ఆ మైండ్లో ఉండేది. ఇప్పుడు కూడా నాకు నెక్స్ట్ 2-3 years వాట్ ఐ విల్ డూ అనేది మోర్ ఆర్ లెస్ కొంచెం స్కెలిటల్ ఫామ్ ఉంది. కాకపోతే వన్ ఆఫ్టర్ అనదర్. సో ఇప్పుడు ఎందుకంటే గణేష్ అవతారాలు ఉంటది కదా, చాలా టైం పడుతుంది. ఇన్వెస్ట్ యువర్సెల్ఫ్ టైం. ఈవెన్ మ్యూజిక్ కూడా క్రియేట్ చేయడానికి ఇప్పుడు అదే పాపం ఒకసారి నన్ను తిట్టుకుంటారేమో, నాకు ఇక్కడ ఓంకారం కావాలండి అంత సరే అదొక స్పెషల్ ఎఫెక్టే, కానీ ఇక్కడ నాకు 2 గంటలు కావాలి. అంటే టెంపుల్ ఎఫెక్ట్ కావాలి నాకు. మనం గంటలు కొడతాం కదా టెంపుల్లో వెళ్ళగానే, మందిరంలోకి వెళ్ళగానే. నాకు ఆ ఎఫెక్ట్ కావాలి. నాకు 2 సార్లు 3 సార్లు గంటలు వినిపించాలి అక్కడ. అలా ఏవో కొన్ని ఉంటాయి. అండ్ ఇంకా వచ్చేసి మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే, మీరు ఆల్రెడీ కళావారధి అని మిమ్మల్ని గౌరవించారు. అంటే కల్చరల్ బ్రిడ్జ్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే. ఇక్కడ వాళ్ళకు కూడా మన కల్చర్ గురించి చెప్పడం. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీ యూనిక్ పర్ఫార్మెన్సెస్కి మీరు స్థానం సంపాదించుకున్నారు. ఇంకా మిమ్మల్ని ప్రపంచ తెలుగు మహాసభలకు పిలిచారు. బ్రిటిష్ పార్లమెంట్లో ఓవర్ 31 సార్లు చేస్తుంటారు ఇప్పటికి పర్ఫార్మెన్స్. మొన్న లాస్ట్ మండేనే 31st పర్ఫార్మెన్స్ అయింది. సో ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీకంటూ ఒక డ్రీమ్, ఒక ఫ్యూచర్ గోల్ లాగా ఏమైనా ఉందా? ఇప్పుడు కూడా అష్టవినాయక మీద వర్క్ చేస్తున్నారు, అదే కసి, అదే పట్టుదలతో. ఒక ఫ్యూచర్ గోల్ అంటూ నేను సాధించాలి అనేది ఏమైనా ఉందా అండి? ఆల్రెడీ సాధించారు చాలా. అంటే నా గోల్ అదేనండి. మనకి మన పురాణాలు కానివ్వండి, ఎపిక్స్, మనకి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు డాన్స్ రోల్ ఏంటి? జనరల్లీ మీరు డాన్స్ డిఫైన్ చేయాలనుకుంటే డాన్స్ ఇస్ స్టోరీ టెల్లింగ్. అంటే మీరు ఒకటి కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ఏం కమ్యూనికేట్ చేస్తున్నాము అనేది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు భక్తిరస ప్రధానంగా ఉండేవి చాలా ఉన్నాయి. 90% అదే కదా మనకి. మనం ఏది చూసుకున్నా కూడా స్పిరిచువల్ అవే మెసేజెస్ ఉంటాయి. కాకపోతే సోషల్ మెసేజెస్ కూడా మనం చాలా చెప్పగలం. వీ కెన్ బ్రింగ్ అవుట్ దోస్ మెసేజెస్, వీ కెన్ కమ్యూనికేట్. అందుకని అది ఒక నిరంతరం ఒక అకుంఠిత దీక్ష అనమాట. నిరంతరం జరిగే కృషి అది. సో పర్టికులర్లీ డ్రీమ్ అంటే నా డ్రీమ్ ఎవ్రీడే డ్రీమ్. ఎలా అంటే ఓకే రేపటికల్లా నేను ఇది కంప్లీట్ చేయాలి, రేపటికల్లా ఇది అయిపోవాలి, ఈ వారానికల్లా ఇది అయిపోవాలి, ఈ నెలకల్లా ఇది అయిపోవాలి. సో ఇట్ ఈస్ అ ఆన్ గోయింగ్ ప్రాసెస్ నాకు. సో నేనేం కోరుకుంటానంటే ఇలాగే నాకు నా ఎనర్జీ లెవెల్ పర్మిట్ చేసినంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు, అన్ని విధాలుగా ఈవెన్ థింకింగ్ పవర్, క్రియేటివ్ కూడా చాలా ఇట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. సో ఆ ఎనర్జీస్ పర్మిట్ చేసినంత వరకు కూడా నాకు ఇలాగా రకరకాల స్టోరీస్ మన కల్చర్ తోటి, మన సంస్కృతి తోటి, మన ట్రెడిషన్ తోటి సంబంధం ఉన్న స్టోరీస్ కంటిన్యూస్గా, అంటే చెప్పాను కదా ఒక్కొక్క దానికి కనీసం 6 నెలలు 1 year పెట్టుకోవాలి. అంటే 15 రోజులు ఇక్కడో వేలు అక్కడో కాలు ఆ టైప్ నేను కాదు కూడా. మనం దాన్ని చేస్తే సక్రమంగా చేయాలి, త్రికరణ శుద్ధిగా చేయాలి, లేదా దాని జోలికి వెళ్ళకూడదు. అంటే ఆ హాఫ్ బేక్డ్ థింగ్స్ నాకు ఇష్టం ఉండవు. అకౌంటబిలిటీ ఉంది లేదు చాలా అది ఇట్ ఈస్ అ పర్సనల్ డిసిప్లిన్ అండి. అంతకంటే నేనేం చెప్పలేను. మనకు అందరికీ కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ డిసిప్లిన్స్ కదా. సో నా డిసిప్లిన్ ఏంటంటే నేను అది ముట్టుకున్నాను అంటే అది ఐ హ్యావ్ టు సీ దట్ ఇట్ కంప్లీట్స్ ఇన్ అ వే. దాన్ని పరిపక్వత తీసుకొచ్చేసి అది కన్వే చెయ్యాలి, మనం మెసేజ్ కన్వే చెయ్యాలి. అందులో మళ్ళీ ఒక్కొక్కసారి నా సొంత కవిత్వం వేయాలని నేను అనుకోను. చాలా మంది అది కూడా చేస్తారు. ఇప్పుడు అంతే కదా సినిమాల్లో, అదే క్రియేటివ్ ఇండిపెండెన్స్ అని ఏ స్టోరీని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. అలా కాదు. నేను స్వతహాగా ఐ మీన్ ఎడ్యుకేటర్ కాబట్టి మా యూనివర్సిటీలో స్టూడెంట్స్కి అందరికి అదే చెప్తావు, నువ్వు ఏదన్నా అను కానీ దానికి ఎవిడెన్స్ ఉండాలి. పలానా స్కాలర్ పలానా బుక్లో పలానా సంవత్సరం పలానా పేజీలో ఇలా అన్నారు. అది ఎప్పటి నుంచైనా తీసుకో, నువ్వు 60s లో తీసుకో, 70s, 80s, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దేర్ షుడ్ బి అన్ ఎవిడెన్స్. ఎకడమిక్ రిఫరెన్సెస్ అంటాం మేము. సో నాకు డాన్స్లో కూడా అదే కావాలి, ఆ స్టోరీ ఉండాలి అక్కడ. అంటే నేనేదో చెప్పాను కదా, అంటే క్రియేటివ్గా ఉండొచ్చు, ఆ క్రియేటివిటీ నేను డాన్స్ మూవ్మెంట్స్లో తీసుకొస్తాను కానీ స్టోరీస్లో తీసుకురాను. అంటే అది పక్కదోవలు పట్టదు నా. ఓకే అది ఉంది ఆ స్టోరీని మనం
అంటే మేము మా లిరిక్స్ యూజ్ చేయాలి అనేది చాలా తక్కువ అనుకుంటాను నేను. ఆల్రెడీ ఉన్నది చెప్పాను కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ మహామహులందరూ ఆల్రెడీ రాశారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 4 years పైన అయిపోయిందండి. యాక్చువల్లీ అన్నోన్ డాటర్స్ అని ఇప్పుడు నన్ను పుస్తకం రాయమన్నారు, అందుకే కొంచెం అది మార్చా నేను. అన్నోన్ డాటర్స్ అని చాలా మందికి శివుడికి ఒక కూతురు ఉందని తెలియదు, అస్సలు తెలియదు. ఎంతసేపు వినాయకుడు, కార్తీక సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, ఆయనకు కూతురు ఉంది, అదొక పెద్ద స్టోరీ, మళ్ళీ ఎవిడెన్స్ ఉంది మనకి, మన స్టోరీస్లో ఎవిడెన్స్ మొత్తం అంతా. సో శివుడి కూతురు, కృష్ణ పరమాత్ముడి కూతురు, కృష్ణుడికి కూడా ఒక కూతురు ఉంది, కృష్ణుడికి రుక్మిణీదేవికి ఒక కూతురు ఉంది. కొడుకుల గురించి ప్రద్యుమ్నుడు అన్ని తెలుసు కానీ కూతురు సంగతి. అలాగే రాముల వారికి ఒక అక్క ఉంది, దశరథ మహారాజు. మీరు చూసుకోండి, ఎక్కడన్నా రామాయణం స్టార్ట్ అయితే దశరథ మహారాజు 3 భార్యలు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, కూతురు ఎక్కడా మెన్షన్ అవ్వదు. సో నాకేంటంటే యాజ్ ఎ ఉమెన్, నేను అమ్మాయిని కదా, నాకు అది చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అదేంటి ఇవన్నీ యూనివర్సల్లీ ఫేమస్ గాడ్స్ వీళ్ళందరూ, రాముల వారి గురించి తెలియని వాళ్ళు ఉండరు, వినాయకుడి గురించి కానీ, పార్వతి గురించి కానీ, శివుడి గురించి కానీ, దుర్గా, వాట్ ఎవర్ ఫార్మ్ యూ టేక్, తెలియని వాళ్ళు ఉండరు. కృష్ణుడి గురించి అయితే తెలియని వాళ్ళు అసలే ఉండరు ఎవరు. ఇవన్నీ కూడా వెరీ వెరీ పాపులర్. ఇప్పుడు మనకేంటంటే ప్యాంథియాన్ కదండి, ఒక్కొక్కసారి గబుక్కున ఏదో దేవత గురించో, ఎవరో యక్షుల గురించో, గంధర్వుల గురించో తెలీదు పేర్లు అంటే, లేదా ఋషులు మహామునులు తెలియదంటే పోనీ, స్టిల్ దెర్ ఇస్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎందుకంటే అందరికీ అన్నీ తెలిసేంత జిజ్ఞాస ఉండకపోవచ్చు, చదువు ఉండరు, లేదా చెప్పుండరు పెద్దవాళ్ళు, ఏదైనా ఉండొచ్చు కారణం. సో కానీ వీళ్ళందరూ మరి చాలా ఫేమస్ దేవతలు కదా, దేవుళ్ళు దేవతలు. మరి వాళ్ళ కుటుంబానికి చెందిన ఒక ఆడకూతురు, మనం ఈ రోజు భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళ కుటుంబాలకి చెందిన ఒక ఆడకూతురికి ఎందుకంత అటెన్షన్ రాలేదు? స్టోరీస్ ఉన్నాయి. సో అది మనం బయటికి తీసుకురాగలిగిన ఇంట్రెస్ట్, వాటికి పెట్టాల్సిన రిసోర్సెస్, టైం మెయిన్లీ, అది పెట్టగలిగి ఉండేవాళ్ళం, అంటే ఛాన్స్ ఉండింది. సో అలా అనమాట. అది కూడా ఒకటి. మీరు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే అది నేను అనుకుని చాలా రోజులైందండి. సో ఒక యక్షగానం దొరికింది మాకు, రాముల వారి అక్క శాంతాదేవి, ఆవిడ స్టోరీ. ఋష్యశృంగుడు మళ్ళీ చాలా ఫేమస్, ఋష్యశృంగుడు స్టోరీ అంతా చాలా మందికి తెలుసు. కానీ ఆయన భార్య మరి దశరథ మహారాజు కూతురు, అదే కూతురు అంటే రాముల వారికి అక్క, అంటే ఫస్ట్ కూతురు పుట్టింది, తర్వాత. సో ఈ స్టోరీ ఎందుకో మరి బయటికి రాలేదు, గుర్తింపు లేదు వాళ్ళకి. అంటే గుర్తింపు అనే పెద్ద మాట నేను వాడను కానీ, వాళ్ళకి మరి సేమ్ డోస్ ఆఫ్ అటెన్షన్ రావాలి, మోర్ ఆర్ లెస్. అంటే చెప్పుకోవాలి కదా కనీసం మనం. కనీసం అంటే ఎందుకు చెప్పుకోవట్లేదు? ఎవరికి ఆ థాట్ ఎందుకు రావట్లేదు? ఆ క్యూరియాసిటీ ఎందుకు రావట్లేదు? అది. సో అట్లాంటివండి, ఇలాంటివన్నీ నాకు ఏంటంటే, అది చాలా యాక్టివ్ మైండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్. కానీ మైండ్తో పాటు బాడీ కూడా సహకరించేదాకా నేను చెయ్యాలని అనుకుంటున్నాను. సో నాకు ఉంది, ఇంకా చెప్పాను కదా, మరి వైజయంతిమాల గారు 90 ఏళ్ల వరకు చేస్తున్నారంటే నాకు ఇంకో శుభ్రంగా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంది కదా టైం. అంటే ఈ ఇంటర్వ్యూ మొత్తం ఒక ఎత్తు, అసలు మీరేంటి, మీ పర్సనాలిటీ ఏంటనేది మీరు ఈ ఒక్క ఆన్సర్లో మాకు చెప్పేశారు. ఎలా అంటే ఫ్యూచర్ గోల్స్ అంటే నాకేదో అది చేయాలి ఇది చేయాలని కాకుండా, నేను ఆల్రెడీ చేస్తున్న పనే, నా ఆరోగ్యము మిగతావన్నీ సహకరించాలి, చేయాలి అంటున్నారు చూసారా, అంచెలంచెలుగా చేయాలి. ఇంకా మొత్తం లైక్ ఇదంతా అవసరం లేదు అసలు, ఈ ఒక్క మాటలో మీరు చెప్పేశారు. వాట్ ఆర్ యూ కంటిన్యూ వాట్ వి ఆర్ డూయింగ్, బట్ రీచింగ్ మోర్ ఆడియన్సెస్. ఇంకా 4 చెప్పాలి, 4 నుంచి 40 మందికి వెళ్తాం, 40 మంది నుంచి 400 మందికి వెళ్తాం. సో ఇట్ ఈస్ ఓన్లీ ద స్కోప్ అండ్ ఎక్స్టెంట్ విచ్ మే ఇంక్రీజ్. పని అదే కదా. అదే. ఇప్పుడు ఆడియన్స్ లో మీకు 20 మంది ఉన్నా మీరు అంతే ఎఫర్ట్ పెడతారు. ఓకే, 200 మంది ఉన్నా అదే ఎఫర్ట్, 2000 మంది ఉన్నా అదే. సో బేసికల్లీ పని చేంజ్ అవ్వదు. ద వర్క్, ద జర్నీ, నాది ట్యాగ్ లైన్ అండి అది, ద జర్నీ కంటిన్యూస్ ... అంతే. నా ఏ ఫేస్బుక్ పోస్ట్ చూసినా ఆ 3 డాట్లు ఉంటాయి నాకు, ఎందుకంటే జర్నీ కంటిన్యూస్, ఇట్ నెవర్ స్టాప్స్. అయితే రాగసుధ గారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు. మీరు అది చక్కటి ఉదాహరణ మీరు దానికి. అంటే నేను మీకు అప్పుడే చెప్పాను, మీతో మాట్లాడినప్పుడు మొన్న, మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు కూడా నాకు మీ మీద అమితమైన గౌరవం అన్నమాట. అరే ఇలా కూడా ఉంటారా అని. అంటే మీ సమయాన్ని, మీ శక్తిని మీరు ఏ విధంగా కళకి, సాహిత్యానికి దారపోస్తున్నారు. మీ నడవడిక, మీ మాట, మీ ప్రవర్తన అన్నీ దే ఆర్ లీవింగ్ హ్యూజ్ పాజిటివ్ ఇంపాక్ట్ అండి.
సో ఐ రియల్లీ హోప్ యూ కంటిన్యూ డూయింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అండ్ మీకు చక్కటి ఆరోగ్యాన్ని, శక్తి సామర్థ్యాలని దేవుడు ప్రసాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఒక మంచి సుభాషితం ఉందండి. చలం చిత్తం చలం విత్తం చలే జీవిత యౌవనే చలాచలమిదం సర్వం కీర్తి యస్య జీవతి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతీది కూడా ఫ్లీటింగ్. ఓకే, డబ్బు వెళ్ళిపోతుంది, జీవితం అంటే లైఫ్ ఒకరోజు ఆల్ హ్యావ్ టు గో కదా, వెళ్ళిపోతుంది. అలాగా మీకు చివర్లో మిగిలేది అంటూ ఉంటే అది కీర్తి. అంటే మనం మంచి పనులు చేసి నలుగురికి పనికొచ్చేటట్టుగా మనం ఏదన్నా కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఆ కీర్తి అనేది ఉండిపోతుంది. సో అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ కాంటెక్స్లో ఏంటంటే పని చేసే వాళ్ళు అలాగా చేస్తున్నారు, కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అన్సంగ్ హీరోస్. అందుకని ఈ మీడియా ఈ రీల్స్ చేయడం, లేకపోతే ఫిల్మ్స్ డాక్యుమెంట్ చేయడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అది బయటికి తీసుకురావడం. సో నా స్టోరీని ఇవాళ బయటికి తీసుకొచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి యూకే తెలుగు టాకీస్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఇక వ్యూవర్స్, మనం ఏంటంటే చేసే వాళ్ళే కాదు, చూసే వాళ్ళు కూడా అంతే తపనతో ఉండాలి. అంటే వాళ్ళలాగా సంవత్సరాలు మనం కష్టపడలేము. కళా సాహిత్యం అనేది అందరికీ అబ్బేది కూడా కాదు. కానీ మనకి చేతనైంది ఏంటి అంటే మన భారతీయ సాంప్రదాయం, సంస్కృతి అనేది అది తరగని సంపద. అది మీరు చూస్తే జనరేషన్స్కి తరుగుతూ వస్తుంది. ఎక్కడో రాగసుధ గారి లాంటి వాళ్ళు అక్కడక్కడ అలా ఒక మెరుస్తూ వాళ్ళు కష్టపడి దాన్ని పట్టుకొని ముందు తరాలకి తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళ వెనకాల మనం ఉండాలి, ఉంటేనే వాళ్ళు చేయగలిగేది వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం కూడా వాళ్ళు చేసే వర్క్ని మనం ఎలా ఎంకరేజ్ చేయొచ్చు అంటే వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు, వాళ్ళు చేసే ఈవెంట్స్ అవ్వచ్చు, మన పిల్లల్ని తీసుకొని 2 గంటలో 3 గంటలో పక్కకు పెట్టి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తే చిన్నప్పుడే ఉండాలి. ఇలాంటి బీజాలన్నీ చిన్నప్పుడే పడాలి, మధ్యలో ఎప్పుడో నేర్పిద్దాము అంటే కుదరదు. సో తీసుకెళ్తే వాళ్ళకు కూడా అసలు మన సాంప్రదాయం ఏంటి, భరతనాట్యం ఏంటి, ట్రైబల్ డ్యాన్స్ ఏంటి, శివుడెవరు, వినాయకుడెవరు, పార్వతి, నవదుర్గ ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. పురాణాలు చాలా విశిష్టమైనవి. సో నా కోరిక అయితే అదే ఏంటంటే మనం రాగసుధ గారి లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకా వాళ్ళ ఈవెంట్స్ని స్పాన్సర్ చేయగలిగితే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. బట్ అట్లీస్ట్ మినిమం ఈవెంట్స్ని మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, ఎంకరేజ్ చేయాలి. సో అది మీరు అందరూ ఒప్పుకుంటారు నాతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.